హాయ్ అందరికీ! ఇవాళ ఒక మంచి డ్రామా తోటి మేము ముందుకొచ్చేసాను. ఈ డ్రామా నచ్చితే మాత్రం ప్లీజ్ యాడ్స్‌ని స్కిప్ చేయకుండా చూడండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, హైప్ అన్న ఆప్షన్ కూడా ఇచ్చేసేయండి. ఇంకా డ్రామాని ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం వచ్చేయండి. ఇంకా డ్రామా ఓపెన్ అవ్వగానే మన హీరో గారు పరిగెత్తుకొని వస్తా ఉంటారా, అప్పుడే మన హీరోయిన్ ఒక లెటర్ చూస్తా చాలా బాధపడతా ఉంటుంది. ఇంకా అదే మన హీరోయిన్‌ని చూడగానే మన హీరో తన్ని పట్టుకొని కిస్ చేస్తా ఉంటాడా, అది చూస్తున్న మన హీరోయిన్ కంగారు పడి వాడిని కొడుతూ వదిలించుకోవాలని ట్రై చేస్తూ ఉంటుంది. కానీ మనోడైతే వదలడు. కానీ ఎలాగోలా మన హీరోయిన్ వదిలించుకుని వాడి చెంపనైతే పక్కల కొట్టేస్తుంది అంతే. ఇంకా అది చూసిన వాడైతే షాక్. ఇంకా మన హీరోయిన్ అక్కడి నుంచి పరిగెత్తుకుని వెళ్ళిపోతుందా, అప్పుడే వాడి పిఏ వచ్చి వాళ్ళందరినీ నేను పట్టుకున్నాను సార్ అని చెప్తాడా. ఇంకా అప్పుడే కింద మన హీరోయిన్ ఐడి కార్డ్ అయితే కింద పడిపోయి ఉంటుంది. అది చూడగానే లిల్లీ తన పేరు, తను ఎక్కడ ఉంటుంది ఏంటి అని తన పూర్తి వివరాలు నాకు త్వరగా తెలియాలి అని చెప్పగానే ఓకే సార్ అనేసి ఆ ఐడి చూస్తూ తన పిఏ చెప్తాడు. ఇంకా మన హీరో గారు తన ఇంట్లో కూర్చుని హీరోయిన్ గురించి ఆలోచిస్తూ ఉంటే ఇంకా అప్పుడే అక్కడికి పిఏ వచ్చి తను లిల్లీ సార్, తను ఒక ఇంజనీరింగ్ చదువుతుంది, వాళ్ళ అన్నయ్య కూడా తనతోనే ఉంటాడు, వాళ్ళ అమ్మ నాన్న లేరు, కానీ వాళ్ళ అన్నయ్యకి గ్యామ్లింగ్ ఆడే అలవాటు ఉంది, అలాగే మన దగ్గర కొంత అప్పు తీసుకున్నాడు అనేసి తన గురించి మొత్తం డీటెయిల్ చెప్పగానే ఇంకా వాళ్ళ అన్నయ్య హీరో దగ్గర అప్పు తీసుకున్నాడు కాబట్టి కొంతమంది మనుషుల్ని పంపించి హీరోయిన్ని బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటాడు. మీ అన్నయ్యని మేము పట్టుకున్నాము, మీ అన్నయ్య మాకు డబ్బులు ఇవ్వాలి అనగానే ప్లీజ్ మా అన్నయ్యని వదిలేయండి అంటే నువ్వు మీ అన్నయ్యని వదిలించాలి అంటే మా ఓనర్ గారి దగ్గరికి నువ్వు రావాలి అని చెప్పగానే ఇంకా ఆ మాటలు విన్న హీరోయిన్ హీరో దగ్గరికి అయితే వస్తుందా. ఇంకా హీరోని చూడగానే తనకు అర్థమవుతుంది మొన్న నైట్ వీడే కదా నన్ను బలవంతంగా కిస్ చేసిందని తెలియగానే తనైతే షాక్ అవుతుంది. ఇంకా తను వెనక్కి వెళ్ళిపోవాలంటే మీ అన్నయ్య నీకు వద్దా అనేసి వాళ్ళ అన్నయ్యని కొట్టే వీడియో అయితే చూపిస్తాడా. అది చూడగానే మన హీరోయిన్ చాలా బాధపడుతూ ఉంటుంది. వాడినైతే చాలా కొడుతూనే ఉంటారనమాట. అది చూసిన తనైతే హీరో కాలు పట్టుకుని ప్లీజ్ మా అన్నయ్యని వదిలేయరా, నాకున్నది ఒక్కగానొక్క అన్నయ్య, ప్లీజ్ వదిలేయండి, నాకు పేరెంట్స్ కూడా వేరే ఎవరు లేరు అనగానే సరే మీ అన్నయ్యని వదిలేయాలంటే నువ్వు నాకేమిస్తావు చెప్పు అనగానే నేను ఒక కాలేజ్ గర్ల్ని, మీరు అడిగిన డబ్బులు నేను ఇవ్వలేను, అలాగే మీరు ఏం అడిగినా నేను ఇవ్వలేను, ఇప్పుడు నాకు జాబ్ వచ్చాక మీకు ఇస్తాను అనగానే నువ్వు అన్నావు కదా కాలేజ్ గర్ల్ అని, మరి నువ్వు నాకు ఎందుకు ఇవ్వకూడదు, నిన్ను గనక నాకు ఇచ్చేసావే అనుకో నేను మీ అన్నయ్యని వదిలేస్తాను అనేసి మన హీరో అనగానే ఇంకా మన హీరోయిన్ వెనక ముందు ఆడకుండా ఇంకా వాడికైతే కిస్ చేసేస్తుందా. అది చూడగానే నీ ఇష్టపూర్వకంగానే నా దగ్గరికి వచ్చావు, మళ్ళీ తర్వాత నన్ను ఒక విల్లల్లా చూస్తామా అంటే నేను ఊరుకోను అనేసి ఇంకా మన హీరోయిన్ని టచ్ చేస్తూ ఉంటే ఇంకా మన హీరోయిన్ వెనక్కి తగ్గుతుందా. అయితే నువ్వే నాకు దగ్గరగా రావాలి అనగానే ఇంకా మన హీరోయిన్ తన పైన ఉన్న కోట్ అయితే ఓపెన్ చేస్తుందా. ఇంకప్పుడే తన అయితే తన మీదకి లాక్కుని ఇంకా ఆ సోఫాలోనే తనతోటైతే రొమాన్స్ చేస్తూ ఉంటాడు. మన హీరోయిన్ అయితే ఏడుస్తూనే ఉంటుంది, అయినా వినిపించుకోకుండా మన హీరోయిన్ తోటి రొమాన్స్ చేస్తాడా. ఇంకా పొద్దున్నే లేసి చూసుకుంటే తన ఒళ్ళంతా చాలా నొప్పులే ఉంటాయి. ఏంటి నొప్పులుగా ఉన్నాయా, ఫస్ట్ టైం కదా అలాగే ఉంటాయిలే అనేసి అనగానే మన హీరోయిన్ సిగ్గుపడుతూ ఉంటుంది. ఎందుకు నిన్న నైట్ నేను అంతా చూసేసానుగా, మరి అంత సిగ్గుపడాల్సిన అవసరం లేదు అనగానే నువ్వు ఇక్కడి నుంచి వెళ్తావా అనేసి అనగానే ఇంకా మన హీరోయిన్ టచ్ అయిపోతుంటే నువ్వు నన్ను పట్టుకోకు అనేసి మన హీరోని గట్టిగా అయితే కొరికేస్తుందా. నువ్వేమైనా కుక్కవా ఏంటి, ఎందుకు అలా కొరుకుతున్నావు అనగానే నువ్వు నన్ను టచ్ చేయకని చెప్పాను కదా అనేసి మన హీరోయిన్ అయితే చాలా ఏడుస్తూ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. ఆగో మీ అన్నయ్యని వదిలించుకోవాలనుకోవట్లేదు అంటే నువ్వు అడిగింది నేను నీకు ఇచ్చేసాను, మా అన్నయ్యని కనుక వదలకపోతే నీ అంతు తేలుస్తాను అనేసి మన హీరోయిన్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే అప్పుడే పిఏ వచ్చి సార్ మీకు ఒక కాంట్రాక్ట్ ఇచ్చాడు, దీన్ని ఒకసారి చదవండి అనేసి చెప్పగానే మన హీరోయిన్ అది చూసి చదువుతుందా. దాని లోపల హీరోయిన్ హీరోకి 1 year గర్ల్ ఫ్రెండ్ గా ఉండాలి అనేసి అందులో ఉంటుంది ఆ కాంట్రాక్ట్ లో. అది చూడగానే తనకైతే కోపం వస్తుందా. ఆ పేపర్స్ ని హీరో మొహం మీద కొట్టి నాకేమీ అవసరం లేదు, నువ్వు నా అన్నయ్యని వదిలేస్తానన్నా వదిలేసే అనేసి తనైతే వెళ్ళిపోతుందా. ఇంకా తను వచ్చి చూడగానే వాళ్ళ అన్నయ్యకైతే చాలా దెబ్బలే తగిలి ఉంటాయి అనమాట. ఇంకా రక్తపు మరుగులో వాళ్ళ అన్నయ్య పడిపోయి ఉంటాడా. వాళ్ళ అన్నయ్యని చూడగానే చాలా ఏడుస్తూ ఉంటుంది, చచ్చిపోయాడేమో అనుకుని ఏడుస్తూ ఉంటే ఇంకా అప్పుడే వాడు లైట్గా మూలుగుతాడా. ఇంకా వాడిని తీసుకుని హాస్పిటల్లో జాయిన్ చేస్తుందా. ఇంకా హాస్పిటల్లో వాడికి ఒక చెయ్యి కాలు ఇరిగిపోయిందనేసి ట్రీట్మెంట్ చేయాలంటే 8 లక్షలు అవుతాయి అనేసి రెడీ చేసుకోమని చెప్పేసి డాక్టర్ వెళ్ళిపోతాడా. 8 లక్షల నేను ఎక్కడి నుంచి తేవాలి అనేసి తన ఫ్రెండ్స్కి అయితే ఫోన్ చేస్తుందా. వాళ్ళు కొంతమంది అయితే ఫోన్ కూడా ఎత్తరు, కొంతమంది ఫోన్ ఎత్తినా ఏంటి పరిస్థితి అని కనుక్కుని అన్ని లక్షలు మేము ఇవ్వలేమనేసి ఇంకా అందరూ కూడా తనకైతే చెప్తుంటారా. ఇంకా తనకి తెలిసిన వాళ్ళకి ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి ఇంకా అందరికీ ఫోన్లు చేస్తుందా. ఎక్కడి నుంచి కూడా పాపం తనకి సహాయం అయితే రాదనమాట. మన హీరోయిన్ అయితే ఏం చేయాలో అర్థం కాదు, పాపం అలాగే ఏడుస్తూ ఉంటుంది. ఎందుకంటే ఒక్కగానొక్క అన్న కదా, వాడు అలా చనిపోతూ ఉంటే వదిలేకలేకపోతుంది. ఇంకా అప్పుడే హీరోయిన్కి హీరో అయితే గుర్తొస్తాడు. హీరో తన కోసం
కాంట్రాక్ట్ ఇచ్చాడు కదా, ఆ కాంట్రాక్ట్ మీద సైన్ చేసి డబ్బులు డిమాండ్ చేయాలనుకుంటే మన హీరో బయటికి వెళ్తాడా, తనైతే ఇంటికి వచ్చి వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇంక అప్పుడే మన హీరో అలా నడుచుకుంటూ వస్తాడా, నిన్న మీరు నా కోసం ఒక కాంట్రాక్ట్ ఇచ్చారు కదా, అది ఇప్పటికీ వ్యాలిడ్లో ఉందా అనేసి అని అడగగానే ఉంది, నువ్వు ఎప్పుడు అంటే అప్పుడు ఆ కాంట్రాక్ట్ మీద సైన్ చేయొచ్చు అనగానే నేను సైన్ చేస్తాను, మీరు మా అన్నయ్యని చూసుకుంటారా అనగానే ఇంకా హీరో అయితే తన పిఏకి అయితే చెప్తాడు, హీరోయిన్ అన్నని జాగ్రత్తగా చూసుకోమని చెప్తాడనమాట. ఇంకా ఆ తర్వాత హీరోయిన్ని కిస్ చేయమంటే మన హీరోయిన్ ఆలోచిస్తుంటే ఏమి అన్నకి ట్రీట్మెంట్ వద్దా అనగానే మన హీరోయిన్ అయితే హీరోని పట్టుకుని చెంప మీద కిస్ చేస్తుందా, నేను దీనికి సాటిస్ఫై అవ్వలేదు అనగానే తనైతే మరలా పెదాల మీద కిస్ చేస్తుందా. ఇంకప్పుడే మన హీరోయిన్ ఎత్తుకుని తీసుకెళ్తా ఉంటే మన హీరోయిన్ అయితే ఏడుస్తూ ఉంటుంది, మా అన్నయ్యని జాగ్రత్తగా చూసుకుంటారా అనేసి అని అనగానే హా అనేసి మన హీరో అయితే తన్ని ఎత్తుకుని తీసుకెళ్ళి బెడ్ మీద అయితే పడేస్తాడు. తనైతే చాలా ఏడుస్తూ ఉంటుందన్నమాట. నువ్వు ఇలా ఏడుస్తూ ఉంటే నాకు ఇంట్రెస్ట్ రావట్లేదు అనేసి మనోడు అంటాడా, నాకు ఏడుపు కంట్రోల్ చేసుకోలేకపోతున్నానంటే ఇంక సరే వెళ్ళి స్నానం చేసిరా అనగానే మన హీరోయిన్ అయితే స్నానం చేయడానికి వస్తుందా. ఇంకా అక్కడైతే చాలా ఏడుస్తూ ఉంటుంది. ఇప్పుడు నాకంటే కూడా నాకు మా అన్నయ్య ఇంపార్టెంట్, మా అన్నయ్య కోసం నేను ఏమైనా చేస్తాను అనేసి తనైతే స్నానం చేసి ఒక టవల్ కట్టుకుని అయితే వస్తుందా. ఇంకప్పుడే మన హీరో కూడా ఒక టవల్తో అయితే ఉంటాడనమాట. ఇంకప్పుడే తన టవల్ని తీయబోతుంటే లోపల నాకు ఏమీ లేదు అనగానే ఇప్పుడు అవసరం లేదు అనేసి ఇంకా ఆ టవల్ని అయితే లాగేస్తాడనమాట. ఇంకా లాగేసి తన భుజాన్ని అయితే చాలా గట్టిగా కొరుకుతారా, నాకు నొప్పి వస్తుంది అనగానే ఇంకా అక్కడ సీన్ కట్ అయ్యి ఇంకా పొద్దున్నే మన హీరోయిన్ పడుకున్నట్టుగా చూపిస్తారా. ఇంకప్పుడే పనమ్మాయి వచ్చి ఈ డ్రెస్ వేసుకుని సార్ మిమ్మల్ని అర్జెంటుగా కిందికి రమ్మన్నారు అనగానే ఇంకా తనైతే సరే అనేసి రెడీ అవ్వాలనుకుంటుందా. ఇంకప్పుడే తన భుజం అయితే చాలా నొప్పి వస్తూ ఉంటుంది. తాను రెడీ అయ్యి కిందకు వస్తే హీరో అయితే బుక్ చదువుకుంటూ ఉంటాడు. అక్కడ ఒక టాబ్లెట్ ఉంటుంది, దాన్ని వేసుకోమంటే తనైతే ఏంటి అని కూడా ఆలోచించుకుంటే టాబ్లెట్ అయితే వేసేసుకుంటుందా. ఇంకప్పుడే పనమ్మాయి వచ్చి అలా ఎంటీ స్టమక్ తోటి టాబ్లెట్ వేసుకోకూడదమ్మా, అందులోనూ మీరు ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నారు కదా, అలాంటప్పుడు ఇలా చేయకూడదు అనగానే మన హీరోయిన్ షాక్ అవుతుంది. ఏంటి షాక్ అయి చూస్తున్నావు, నాతో బిడ్డని కంటం నీకు ఇష్టం లేదా అనేసి అనగానే అలా అని కాదు, ఇది బర్త్ కంట్రోల్ పిల్ అనుకున్నాను అనగానే కాదు, నువ్వు నాతోటి ఒక బేబీని కనాలి అనేసి అని అంటాడా. ఇంకా మాటలు విన్న హీరోయిన్ అయితే షాక్ అవుతుంది. ఏంటి మరి అంత షాక్గా చూస్తున్నావు, నేనేం చెప్పినా నీకు అంత విచిత్రంగా అనిపిస్తుందా, ఎందుకు అంత షాక్గా చూస్తున్నావు, సరే అయితే నువ్వు బ్రేక్ఫాస్ట్ తినటం అయిపోతే రా, నేను నిన్ను స్కూల్లో డ్రాప్ చేసి వెళ్తాను అనేసి మన హీరో చెప్తాడా. ఇంకా తనకైతే వేరే ఆప్షనే ఉండదనమాట. ఇంకా హీరోతో పాటు స్కూల్కి అయితే వస్తుందా. తన బెస్ట్ ఫ్రెండ్ అయితే తన్ని చూస్తుంది. ఏంటి ఇన్ని రోజులు బట్టి ఏమైపోయావు, మాయమైపోయినట్టు ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ కనిపించావా, అప్పుడు మీ అన్నయ్య కోసం ఫోన్ చేసావు, ఆ తర్వాత నీ దగ్గర నుంచి ఒక్క ఫోన్ కూడా లేదు, నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా అనేసి తన ఫ్రెండ్ అయితే తినికి మెత్తగా చీవాట్లు అయితే వేస్తూ ఉంటుందా. అప్పుడే అక్కడికి ఒకడైతే వస్తాడా, వీడు హీరోయిన్తో పాటు చదువుకుంటా ఉంటాడు. హీరోయిన్ అంటే కొంచెం క్రష్ ఉంటుందన్నమాట. వాళ్ళిద్దరిని అలా చూసిన మన హీరోకి అయితే ఒళ్ళు మండిపోతుందా. ఇంకప్పుడే హీరోయిన్ జడపిండి ఇవ్వాలి అన్న వంకతోటి లిల్లీ ఇదిగో జడపిండి అనేసి అని అనగానే ఇంకా మన హీరోయిన్ ఆ జడపిండి తీసుకోవాలంటే వాడైతే ఇవ్వడనమాట. చాలా గట్టిగా పట్టుకుంటాడు. ఆ పిన్ని తీసి తన జల్లోనే పెడుతూ నువ్వు నా దానివి, ఆ విషయాన్ని గుర్తు పెట్టుకుని నువ్వు ప్రవర్తిస్తే బాగుంటుంది అనేసి వాడైతే అంటూ ఉంటాడా. ఇంకా అది చూసిన ఈ సీనియర్ అయితే తనెవరు అనేసి అని అనగానే అయితే వెళ్ళి కారులో అయితే కూర్చుంటాడనమాట. ఇంకా వాడి కసి కోపంగా ఈ సీనియర్ అయితే చూస్తూ ఉంటే ఎవరే అతను అంత హ్యాండ్సమ్గా ఉన్నాడు, నిజంగానే మీ అంకులేనా అంటే హా నిజంగానే ఆయన మా అంకులే అనేసి చెప్పేసి ఆ ఫ్రెండ్ తను అక్కడి నుంచి వెళ్ళిపోతాడా. అంకుల్ అయితే మాత్రం అంత క్లోజ్గా ఎలా ఉంటాడు తనతోటి అనేసి వీడు ఆలోచిస్తూ ఉంటే ఇంకా మన హీరోయిన్ ఇంటికి వస్తుందా. ఏంటి నేను నీకు అంకుల్లా అంటే లేదు, నా ఫ్రెండ్స్కి ఏం చెప్పాలో నాకు తెలియలేదు అనగానే రా ఇలా అనేసి మన హీరోయిన్ని లాక్కుని ఒళ్ళో అయితే కూర్చోపెట్టుకుంటాడు. అది చూసిన తనైతే కంగారు పడుతూ ఉంటుంది. నేను ఇంకోసారి అలా చెప్పను అనగానే ఇంకోసారి అలా ఎప్పటికీ చెప్పకూడదు, అర్థం అవుతుందా అనేసి తన్ని ప్రేమగా అయితే తల నిమురుతా ఉంటాడా. మన హీరోయిన్ మాత్రం భయపడతా ఉంటే అలా తన్ని చూడగానే మన హీరోకి అయితే ఫీలింగ్సే కంట్రోల్ కావన్నమాట. ఇంకా సోఫాలోనే తనతో రొమాన్స్ చేస్తూ ఉంటే ప్లీజ్ వదలండి ఎవరైనా చూస్తారేమో అంటే ఎవరు చూసినా పర్లేదు నాకు ఇక్కడే కావాలి అనేసి ఇంకా మన హీరోయిన్ ఆపుతున్నా వినకుండా ఇంకా అక్కడే వాడు తనతోటి ఇంటిమేట్ అవుతాడా. ఇంకా మన హీరోయిన్ అదే సోఫాలో పడుకుంటే ఇంకా అప్పుడు ఆయమ్మ వచ్చి తనైతే లేపుతుంది. హీరో వాళ్ళ అమ్మ వచ్చారు లెగు అనగానే ఇంకా మన హీరోయిన్ లేచి కూర్చుంటుందా. ఇంకా వాళ్ళ అమ్మని చూడగానే మన హీరోయిన్ అయితే షాక్ అవుతుందనమాట. ఎందుకు వచ్చింది ఈవిడ అనేసి. నువ్వేనా నా కొడుకుతో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నది అనేసి మన హీరోయిన్ కాస్త చూసి అంటే లేదు నేను మీ అబ్బాయితోటి ఎఫ్ఐఆర్ పెట్టుకోలేదు అనగానే ఎంత ధైర్యం ఉంటే నాకు ఎదురు చెప్తావు అనగానే హీరోతోటి డబ్బుల కోసమే ఇది ఎఫ్ఐఆర్ పెట్టుకుందా అంటే కొన్ని డబ్బులు పడేసామంటే అదే పోతుంది అనగానే నీకు ఎన్ని డబ్బులు కావాలో చెప్పు, హీరోను వదిలేయడానికంటే నాకు డబ్బులు అవసరం లేదు అనగానే చూసారా ఆంటీ ఎంత పొగరుగా మాట్లాడుతుందో, మొత్తం ఆస్తంతా
కాజేయాలనుకుంటుందేమో అనేసి హీరో వాళ్ళ అమ్మ అంటూ ఉంటే, ప్లీజ్ నా కోసం అలా మాట్లాడొద్దు, నాకు కొంచెం మర్యాద ఇచ్చి మాట్లాడండి, నేను ఏమి మీరు అనుకుంటే ఇలాంటి అమ్మాయిని కాదు అనగానే, ఈ జాస్మిన్ అయితే మన హీరోయిన్ కొడుతుందా, దీనికి ఇలాగే కావాలి, నా కొడుకుతో ఉంటే దీని బతి ఎలా అవుతుందో చూపించు అనేసి అని అనగానే, అదంతా చూసిన మన హీరోయిన్కి చాలా కోపం వస్తుంది. నా గురించి పూర్తిగా తెలుసుకోకుండా నాతోటి ఇలా ప్రవర్తించినందుకు నీకు ఇది పనిష్మెంట్ అనేసి తనైతే చెంపదెబ్బ కొడుతుందా. ఇంకా ఆ చెంపదెబ్బ తగలగానే తనైతే షాక్ అవుతుంది. ఈ మమ్మీకి కూడా చాలా కోపం వస్తుందా, ఎంత ధైర్యం ఉంటే నువ్వు నా కోడల్నే కొడతావా, ఈ వంశానికి కాబోయే కోడలు తను, నీలాగా కీపు కాదు తనేమి అనేసి మన హీరోయిన్ని నాన్న మాటలే అంటూ ఉంటుందా. ఇంకా తన సామానం అంతా బయటికి పడేసి దాన్ని బయటికి గెంటయింది అనేసి గట్టిగా అంటే, ఆ పనమ్మాయి అయితే మాత్రం అంటూ ఉంటుంది, సార్ బయటికి వెళ్ళారుగా వచ్చేదాకా ఆగమన్నా కూడా వినకుండా గెంటేస్తుందా. ఇంకా మా నోడు ఈవినింగ్ అయితే ఫుల్ తాగేసి అయితే వస్తాడు. లిల్లీ లిల్లీ అని పిలుస్తుంటే ఇంకెక్కడ లిల్లీ, వాళ్ళ అమ్మ అయితే తన్ని బయటికి గెంటేసిందా. ఈ పని అమ్మాయి వచ్చి మాత్రం చెప్తుంది, ఇంకా తన ఇంట్లో లేదు, తన ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది అనగానే, ఇంకా వీడైతే అపార్థం చేసుకుని, సరే నన్ను వదిలేసి వెళ్ళిపోయింది కదా, తన మీద ఎంత ప్రేమ చూపించినా వదిలేసి వెళ్ళిపోయింది అనేసి మన హీరో మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటాడా. ఇంకా మన హీరోయిన్ అయితే తన ఫ్రెండ్ దగ్గరకు వచ్చి గోరున ఏడుస్తుంటే, ఇంకా ఈ సీనియర్కి అయితే ఈ జాస్మిన్ అయితే డబ్బులు ఇచ్చి ఇంకా తనైతే సెడ్యూట్ చేయమనేసి, నువ్వు తన్ని ప్రేమిస్తున్నావు కానీ తను నిన్ను ప్రేమించదు, వేరే వాడితోటి అఫైర్ పెట్టుకుంది అనేసి హీరో ఫోటో తన ఫోటో అయితే చూపిస్తుంది. ఆ ఫోటో చూసిన సీనియర్కి అయితే చాలా కోపం వస్తుందా, నేను ఎప్పటి నుంచి తన వెనకాల తిరుగుతున్నా కనీసం నన్ను పట్టించుకోలేదు, కానీ వేరే వాళ్ళతో అఫైర్ పెట్టుకుందా అనేసి అని అనగానే, సరే అయితే ఈ డ్రింక్లో ఈ డ్రగ్ని అయితే అలాగే రూమ్ కార్డు కూడా ఇస్తుందా. ఇంకా అదంతా వీళ్ళు అయితే వెనకాల మాట్లాడుకుంటే మన హీరోయిన్ మాత్రం ఇక్కడ ఏడుస్తూ ఉంటుంది, నా హీరోతోనే నువ్వు అఫైర్ పెట్టుకున్నాగా నీ పని అయిపోయింది అనేసి జాస్మిన్ అనుకుంటా ఉంటే, ఇంకా వీళ్ళిద్దరూ అంతా వచ్చి మన హీరోయిన్కి అయితే డ్రింక్కి ఆఫర్ చేస్తారా. మన హీరోయిన్ వద్దు అంటుంది, మనమంతా ఒక క్లాస్మేట్ కదా, ఇదంతా ఏం ఆలోచించుకో బాధపడుకో అనేసి ఇంకా తనకైతే డ్రింక్ ఇస్తే తనైతే డబ్బులు ఇవ్వాలనుకుంటుందా. డబ్బులు అదంతా ఏమీ అవసరం లేదు, నువ్వు నా ఫ్రెండ్వి కదా, నీకోసం మేము ఈ మాత్రమైనా చేయలేమా అనేసి తనకి డ్రింక్ ఇచ్చేసి వాళ్ళైతే అక్కడి నుంచి వెళ్ళిపోతారా. మన హీరోయిన్ ఆ డ్రింక్ తాగగానే తనకైతే మత్తు వస్తూ ఉంటుందా. ఇంకా తను తాగటం చూసిన వీళ్ళైతే నవ్వుకుంటూ ఉంటారు. ఇంకా తర్వాత సీన్లో ఏముంది, మన హీరోయిన్ని ఎక్కించుకుని ఒక హోటల్కి అయితే తీసుకొస్తారనమాట. నడు నడు లోపలికి త్వరగా తీసుకెళ్ళు అనేసి అక్కడున్న వాళ్ళైతే మాట్లాడుకుంటారా. ఇంకా అక్కడే మన హీరో అయితే ఉంటాడు. తన్నైతే చూస్తాడు కానీ తన్ని కాపాడటానికి వెళ్ళరా సార్ అనేసి తన అసిస్టెంట్ అడిగితే, ఏం అవసరం లేదు, నేను వద్దనుకుని వెళ్ళిపోయింది కదా, తను ఎలా ఉంటే నాకెందుకు అనేసి ఇంకా మనోడైతే అక్కడి నుంచి వెళ్ళిపోతాడా. ఇంకా తన్నైతే తీసుకొచ్చి రూమ్లో పడేసి తనతోటి సెడ్యూట్ చేయాలనేసి వీళ్ళందరూ అనుకుంటా ఉంటారా. ఇంక ఈ సీనియర్ అయితే తన్ని పట్టుకుని తన్నైతే ఇంటిమేట్ అవ్వాలని ట్రై చేస్తూ ఉంటాడనమాట. మన హీరోయిన్ అయితే వదిలించుకోవాలనేసి వాడి చైన్ అయితే గట్టిగా అయితే కొరికేస్తుందా. అది చూసిన వాడికైతే చాలా కోపం వస్తుంది, నువ్వు నా దగ్గర ఇలా అంతా చేస్తున్నావు కానీ వేరే వాళ్ళతోటి అఫైర్ పెట్టుకుని వాళ్ళతోటి బాగానే ఎంజాయ్ చేస్తున్నావు కదా, నాతో ఎందుకు ఇలా అనేసి మన హీరోయిన్ అయితే కొట్టి చాలా ఫోర్స్ఫుల్గా తన్ని ఫోర్స్ చేయాలనుకుంటా ఉంటాడా. ఇంకప్పుడే అక్కడికి హీరో వచ్చి ఆ సీనియర్ని అయితే ఒక్క తన్ను తంతాడా. ఏంటి లిల్లీ బాగున్నావా అనేసి లిల్లీని అడగగానే, ఏంటి అంకుల్ ఇంకా తన మీద మోజు మీకు తీరలేదా, నేను అవ్వగానే మీరే తన్ని ఎంజాయ్ చేద్దరు, అప్పటిదాకా ఆకండి అంకుల్, మీరు ఎలాగో ఫస్ట్ తన్ని టేస్ట్ చేసేసారు కదా, ఇప్పుడు నెక్స్ట్ టేస్ట్ చేయాల్సింది నేను అనేసి మాట్లాడుతూ ఉంటాడా. అదంతా విన్న వీడికైతే చాలా కోపం వస్తుందా. ఇంకా మన హీరో భుజం మీద చెయ్యి వేస్తాడా, ఇంకంతే ఆ చెయ్యి పట్టుకొని ఆ చెయ్యిని అయితే కొట్టేస్తూ ఉంటాడనమాట. ఈ లోపుగా మన హీరోయిన్కి అయితే వేడి వేడి అనేసి తన షర్ట్ బటన్స్ అయితే లాక్కుంటా ఉంటుందన్నమాట. ఇంకా వాళ్ళందరినీ కొట్టి పడేసి ఈ పిఏకి అయితే చెప్తాడా. ఈ పిఏ కూడా వాళ్ళందరినీ కూడా బయటికి అయితే తీసుకెళ్తా ఉంటాడు. వాడు జుట్టు పట్టుకుని అయితే ఈడ్చుకెళ్తా ఉంటాడనమాట. వాడైతే ప్లీజ్ నన్ను వదిలేండి వదిలేండి అంటున్నా కూడా ఈనిపించుకోడనమాట. ఇంకా మన హీరోయిన్కి ఆ డ్రగ్ వల్ల చాలా అయితే వేడిగా అనిపిస్తూ ఉంటుందా. ఇంకా మన హీరోని చూడగానే, వచ్చేసారా మిస్టర్ జాయ్ అనేసి అని అనగానే, ఏంటి ఇంత మత్తులో కూడా నన్ను గుర్తుపెట్టావా అనగానే, గుర్తుపెట్టాను, ప్లీజ్ నాకు హెల్ప్ చేయరా అనగానే, లేదు నువ్వు ఇప్పుడు డ్రగ్లో ఉన్నావు అంటే, అవును నాకు ఇప్పుడు ప్లీజ్ హెల్ప్ చేయండి, మీకు కావాల్సి వచ్చినప్పుడు నేను హెల్ప్ చేశానుగా, ప్లీజ్ ఇప్పుడు నాకు హెల్ప్ చేయండి అనేసి వాడి ప్యాంట్ బటన్స్ అయితే విప్పేస్తూ ఉంటుంది. దీనికంతా నువ్వే రెస్పాన్సిబుల్ తీసుకోవాలి, తర్వాత నన్ను బ్లేమ్ చేయొద్దు అనేసి మన హీరోయిన్ తోటి ఇంకా అక్కడే ఇంటిమేట్ అయితే అవుతూ ఉంటాడు. ఇంకా మన హీరోయిన్ కూడా ఫుల్గా రెచ్చిపోయి హీరో తోటి రొమాన్స్ అయితే చేసేస్తుంది. ఇంకా తర్వాత సీన్లో మన హీరోయిన్ నిద్ర మేలుకుని ఎలా కిందకు వస్తుందా. ఏంటయ్యమ్మా నేను ఇక్కడికి ఎలా వచ్చానంటే, ఏమ్మా జరిగిందంతా మర్చిపోయారా, హీరోనే మిమ్మల్ని తీసుకొచ్చారు అనేసి అనగానే మన హీరోయిన్ అయితే షాక్ అవుతుందా. అయినా నైట్ అంతా చాలా కష్టపడి ఉంటారు, అలసిపోయి ఉంటారు, ఈ సూప్ తాగండి అనేసి ఇంకా తనకైతే హ్యాంగ్ ఓవర్ సూప్ అయితే ఇస్తుందా. ఇంకా మన హీరోయిన్ కూడా ఆ సూప్ తీసుకుని తాగుతాం అనేసి అని అనుకుంటా ఉంటుందా. ఇంకా అప్పటికే అక్కడికి జాస్మిన్ అయితే వస్తుంది. ఎంత ధైర్యం ఉంటే మళ్ళీ హీరో దగ్గరికే వస్తావా,
నీకు కొంచెమైనా సిగ్గు లేదా అనేసి అని అనగానే నేనేమీ రాలేదు, హీరోనే తీసుకొచ్చాడు అనగానే ఏంటి నువ్వు వచ్చేసి మళ్ళీ హీరో మీద అన్నీ తోసేస్తున్నావా, అయినా ఎవరెవరితో తిరిగిన నీకు హీరో ఎలా కావాల్సి వచ్చాడు అనగానే నేను ఎవరెవరితో తిరిగానో నీకెలా తెలుసు, నా వెనకాల ఉండే నువ్వేమైనా చూస్తున్నావా అనగానే ఎంత ధైర్యం ఉంటే నాతో ఇలా మాట్లాడతావు, ఇంత పొగరా నీకు అనేసి తన్ని కొట్టబోతూ ఉంటే ఇంకప్పుడే హీరో వెనకాల నుంచి వచ్చి పట్టుకుంటాడా, ఇంకా తన్నైతే కింద దోసేస్తాడు. ఏంటి దాని గురించి నువ్వు నన్నే ఇలా చేస్తున్నావా అనగానే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతావా లేదా అనేసి ఇంకా తన్నైతే దగ్గరికి లాక్కుని తిను నా అమ్మాయి అర్థమవుతుందా, నా పిల్ల జోలికి ఎవరైనా వచ్చారు అంటే ఎవరిని వదిలిపెట్టను, ఇంకొకసారి తన జోలికి మాత్రం నువ్వు రాకు, వచ్చావంటే ఏం చేస్తానో నాకే తెలీదు అనేసి హీరో సీరియస్గా వార్నింగ్ ఇవ్వగానే తను అక్కడి నుంచి అయితే పారిపోతుంది. నువ్వు నా మనిషివి, నువ్వు ఇలా ఎవరైనా బుల్లింగ్ చేస్తా ఉంటే ఎలా ఊరుకుంటావు అనగానే తను మీ పియాన్సీ కదా అనగానే అది నేను చెప్పాలి, నేను చెప్పాను నీకు తను నా పియాన్సీ అనేసి ఇంకా ఆయమ్మ ఎదురుగానే తనకైతే ముద్దు పెట్టేస్తాడా. పాపం ఆయమ్మ సిగ్గుపడిపోతా ఉంటుందన్నమాట. ఇప్పటికైనా అర్థమైందా ఎవరు నా పియాన్సీ అన్నది అనేసి ఇంకా తనకైతే కిస్ చేయగానే తనైతే బొమ్మలా బీసిపోతుందన్నమాట. ఏంటి అలా అయిపోయి మళ్ళీ నన్ను వదిలేసి వెళ్ళిపోవాలనుకుంటున్నావు అంటే సార్ ఆ విషయంలో తనదేం తప్పులేదు, మీ అమ్మగారే బలవంతంగా తన్ని బయటికి తోసేశారు అనేసి అని అనగానే ఆ మాటలన్నీ విన్న హీరో నువ్వు ఎందుకు ఇంత అలా ఉన్నావు, ఎవరైనా బుల్లింగ్ చేస్తుంటే ఎందుకు ఊరుకుంటున్నావు, నువ్వు ఆవిడతో చెప్పలేకపోయావా నేను నీ కొడుకుతోటి పడుకుంటున్నాను అనేసి అనగానే ఇంకా తనైతే నోరు మోస్తుంది, ఏం మాట్లాడుతున్నారు అనేసి అని అనగానే ఇంకా తర్వాత సీన్లో హీరో వాళ్ళ అమ్మనైతే చూపిస్తారా. హీరో అమ్మ ఇలా రాగానే జాస్మిన్ అయితే మొదలు పెట్టేస్తుంది, ఆంటీ మరలా అది ఇంట్లోకి వచ్చేసింది, మీరు గెంటేసినా అది వచ్చేసింది, హీరో దాని ఎదురుగానే నన్ను కొట్టి నన్ను అవమానించారు అనగానే హీరో అంత పని చేశాడంటే అవునా ఆంటీ, దాని ముందు నన్ను ఇన్సల్ట్ చేశాడు, నాకు చాలా అవమానంగా అనిపించింది అనగానే నువ్వేమీ కంగారు పడకమ్మా, నీకు హీరోకి ఎంగేజ్మెంట్ చేసేస్తాను, అప్పుడు అది ఎలా ఆ ఇంట్లో ఉంటుందో నేను చూస్తాను అనేసి తనకైతే హామీ ఇస్తుందా. ఇక తర్వాత సీన్లో హీరో ఆఫీస్లో ఉంటాడా, ఇంకప్పుడే పిఏ అయితే వచ్చి చెప్తాడు సార్ మేడం గారు మీకు ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేశారు అనగానే నాకా ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేశారా, చేయని ఆ ఎంగేజ్మెంట్ ఆవిడ ఫిక్స్ చేసిన ఆవిడతో అవుతుందా, నాకు నచ్చిన ఆ అమ్మాయితో అవుతుందో చూద్దాం, మా అమ్మ గేమ్స్ స్టార్ట్ చేసింది కదా ఎండ్ మాత్రం నేనే చేస్తాను అనేసి ఇంకా హీరోయిన్ తోటి బోన్ చేస్తున్నప్పుడు పిఏ దగ్గర నుంచి హీరోకి అయితే మెసేజ్లు వస్తున్నాయా, అది చూసిన హీరోయిన్కి చాలా జల్సీ కనిపిస్తుందా, ఏంటి మీ పిఎన్సీ నుంచి మీకు మెసేజ్లు వస్తున్నాయా అనగానే ఏంటి నా పిఎన్సీ, అవును మీ అమ్మగారు మీకు ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేశారుగా అంటే ఆవిడ ఎవరితో అనైనా ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేయని, ఆ విషయం నాకు అనవసరం అనేసి మన హీరోయిన్ ఎత్తుకోగానే ఎక్కడికి ఏంటి వదిలేండి అనేసి తనైతే అంటూ ఉంటుందా, ఎందుకంత నర్వస్గా ఫీల్ అవుతున్నావు అనేసి తనైతే ఒక షాప్కి అయితే తీసుకొస్తాడా. ఇంకా అప్పుడే సార్ మీకు చెప్పినట్టుగానే చాలా డ్రెస్సెస్ని నేను డిజైన్ చేశాను అనగానే అక్కడ డ్రెస్సులు చూడగానే అయితే తను షాక్ అవుతుంది, ఉన్న వాళ్ళ షాపింగ్ ఇలాగే ఉంటుందేమో అనేసి అనుకోగానే సరే నీకు నచ్చిన డ్రెస్ అందులో ఏది ఉంటుందో అది ఎంచుకో అనగానే మన హీరోయిన్ ఫుల్ ఎక్సైటెడ్ తోటి ఒక్కొక్క డ్రెస్ని అయితే చూస్తూ ఉంటుందా. మన హీరో అది బాగోలేదు ఇది బాగోలేదు అనేసి వంకలు పెడతా ఉంటాడు. ఇంకా మన హీరోయిన్కి ఆఖరికి కోపం వచ్చి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోవాలనుకుంటా ఉంటుంది. ఎందుకు అంత కోపడుతున్నావు, నీకు సూట్ అయ్యే డ్రెస్ వేసుకుంటేనే అందంగా ఉంటావు అనేసి ఇంకా అప్పుడే మన హీరో తన దగ్గరికి అయితే నడుచుకుంటూ వస్తాడు. నేను ఏ డ్రెస్ సెలెక్ట్ చేసినా మీకు నచ్చట్లేదు కదా, అందుకే నాకేమీ అవసరం లేదు అనేసి మన హీరోయిన్ అయితే కోపంగా అంటుందా. ఏంటి కోపం వచ్చిందా అనేసి మన హీరో అనగానే మరి కోపం రాదా, ఎన్ని డ్రెస్సెస్ అన్నా కూడా అది నచ్చట్లేదు ఇది నచ్చట్లేదు అంటున్నారు, అసలు మీకు ఏది నచ్చిద్దో చెప్తారా నాకు, అసలు ఏ డ్రెస్ అయినా మీకు ఎందుకు నచ్చట్లేదు అనేసి తనైతే చాలా కోపంగా అంటుందా. ఇంకప్పుడే మన హీరో రొమాంటిక్గా అంటాడు, నువ్వు డ్రెస్ వేసుకుంటే కంటే కూడా డ్రెస్ లేకుండా ఉంటేనే నాకు నచ్చుతావు అనగానే ఇంకా అది విన్నా మన హీరోయిన్ అయితే నోరు ఆపుతూ ఉంటుందన్నమాట. సరే అనేసి మనోడు ఒక డ్రెస్ సెలెక్ట్ చేస్తాడా. ఇంకా తనైతే ఆ డ్రెస్ వేసుకుంటానికి వెళ్ళగానే ఇంకా అప్పుడు అక్కడికి పిఏ వస్తాడు. సార్ ఎంగేజ్మెంట్ పార్టీకి టైం అవుతుంది అనగానే నువ్వు నా దగ్గర ఎన్ని సంవత్సరాలుగా చేస్తున్నావు అంటే 10 సంవత్సరాలుగా పని చేస్తున్నాను సార్ అనగానే మరి ఈ విషయాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో నీకు తెలీదా అనగానే ఓ సార్ సరే సార్ అనేసి వాడు కంగారుగా అంటూ ఉంటాడా. సరే హీరోయిన్ రెడీ అవగానే మేము ఆ పార్టీకి అయితే వస్తాం, నువ్వు అక్కడ అంతా రెడీ చేయనగానే తన మెల్ల అయితే ఒక నెక్లెస్ అయితే వేస్తాడనమాట. ఆ నెక్లెస్ చూసిన తనైతే షాక్ అవుతుంది, ఇది చాలా కాస్ట్లీ కదా నాకెందుకు అనగానే ఈ రోజు నువ్వు వేసుకోవాలి, ఈ రోజు అందరికంటే అందంగా నువ్వే కనిపించాలి అనేసి మన హీరో అయితే అంటాడా. ఇంకా తన్నైతే తీసుకుని పార్టీకి వస్తూ ఉంటాయి, ఇవాళ మీ ఎంగేజ్మెంట్ జరుగుతుంది అక్కడికి నన్ను ఎందుకు తీసుకొస్తున్నారు అనేసి అనగానే ఇంకా అప్పుడే అక్కడికి నడుచుకుంటూ వస్తే మన హీరోయిన్ అక్కడున్న మీడియా వాళ్ళని చూసి దడుచుకుని అయితే ఆగిపోతుంది. ఉన్న వాళ్ళ ఫంక్షన్ అంటే మీడియా వాళ్ళు ఎంతలా ఉన్నారో చూడు అనేసి తను అక్కడే ఆగిపోతూ ఉంటుందా. ఇంకా అది చూసిన మన హీరో వెనక్కొచ్చి ఎందుకు ఆగిపోతున్నావు, నువ్వు నాతో పాటు రావాలి అనేసి తన నడుని పట్టుకుని మరీ తనైతే తీసుకువెళ్తా ఉంటాడనమాట. అప్పుడే అక్కడికి మీడియా వాళ్ళు
వాళ్ళు వస్తారా, సార్ ఇవాళ మీ ఎంగేజ్మెంట్ కదా, మీ ఎంగేజ్మెంట్కి ఎందుకు మీరు ఇంత లేట్గా వచ్చారు, ఈ అమ్మాయి ఎవరు, ఈ అమ్మాయికి మీకు ఉన్న సంబంధం ఏంటి, ఏమైనా ఈ అమ్మాయి మీకు మిస్ట్రెస్సా అనేసి ఇంకా మన హీరోయిన్ గురించి చాలా తప్పుగా అయితే మాట్లాడుతూ ఉంటారా. అదంతా చూసిన మన హీరోయిన్కి అయితే చాలా కోపం వస్తుంది. కానీ మన హీరో మాత్రం తన చేయి పట్టుకుని అయితే తీసుకొస్తూ ఉంటారు. ఏంటి ఇక్కడ మీకు ఎంగేజ్మెంట్ జరుగుతూ ఉంటే నన్ను తీసుకొచ్చి మీకు జరిగే ఎంగేజ్మెంట్ని నన్ను చూసి ఎంజాయ్ చేయమంటున్నారా, అసలు మీరు నాతో ఎలాంటి రిలేషన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. మీతో ఉండాలి అంటున్నారు కానీ మీరు ఈ లోపుగానే ఇంకో అమ్మాయితో ఎంగేజ్మెంట్ చేసుకుంటున్నారు. అసలు నా గురించి మీరు ఒక్క నిమిషమైనా ఆలోచిస్తున్నారా, అంటే మీరు నన్ను ఏమైనా మిస్ట్రెస్గా పెట్టుకోవాలనుకుంటున్నారా, ఇలా అంతా నాకు ఇష్టం లేదు, మీతో మిస్ట్రెస్గా ఉండాలని నేను ఎప్పటికీ అనుకోవట్లేదు అనేసి మన హీరోయిన్ అక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకుంటే మన హీరో అయితే తన చేయి పట్టుకుని అయితే ఆపుతుంటాడు. ప్లీజ్ మీరు వదలండి అనగానే ఇంకా వాడైతే వదలడా. ఇంకా అది చూసిన మన హీరోయిన్కి కోవాలి అనుకోవట్లే, నా జీవితంలో ఉన్న ఏకైక పర్సన్ నువ్వే అనేసి మన హీరో చెప్పగానే అలా ఎలా అవుతుంది, ఒక పక్క మీకు ఎంగేజ్మెంట్ అవుతూ ఉంటే ఇవన్నీ ఇప్పుడు నాతో ఇలా చెప్తున్నారు, నేను తప్ప వేరే వాళ్ళు ఉండరు అనేసి అని అంటున్నారు, కానీ ఇంకో అమ్మాయితోటే ఎంగేజ్మెంట్కి రెడీ అయిపోయారు, అది ఎలా సాధ్యం అవుతుంది అనగానే అదంతా విన్న హీరోకి చాలా కోపం వస్తుంది. నువ్వు ఇప్పుడు ఇదంతా నాతోటి ఆర్గ్యుమెంట్ చేయకు, నువ్వు నాతోటి 1 year ఉంటానని అగ్రిమెంట్ చేసావు, ఆ అగ్రిమెంట్ ప్రకారం నువ్వు నడుచుకుంటే బాగుంటుంది అనేసి మన హీరో అయితే కోపంగా అనగానే సరే సరే నేను మీతో అగ్రిమెంట్ చేశాను కదా, నేను ఆ విషయాన్నే మర్చిపోయాను, మీరు చెప్పినట్టుగానే ఉంటాను, మీరు చెప్పినట్టుగానే చేస్తాను అనేసి మన హీరోయిన్ అద్దం ముందుకెళ్ళి చాలా బాధపడుతూ ఉంటుంది. అయినా నువ్వు ఎందుకే ఇలా రియాక్ట్ అవుతున్నావు, అతను నీతోటి జస్ట్ అగ్రిమెంట్ రిలేషన్లో ఉన్నాడు అంతే, నువ్వేదో ఓన్ అన్నట్టుగా ఎందుకు అలా ఫీల్ అవుతున్నావు అనేసి తనైతే అక్కడి నుంచి లేసి పార్టీకి అయితే వెళ్ళాలనుకుంటుందా. ఇంకప్పుడే అక్కడికి ఒక డ్రింక్ చేసిన వాడు అయితే వస్తాడనమాట. ఏంటి హీరోతోటి ఎఫైర్ పెట్టుకున్నాగా, మరి నాతో కూడా ఎఫైర్ పెట్టుకో, నేను హీరో కంటే ఎక్కువ సాటిస్ఫై చేస్తాను అనేసి తన దగ్గరికి వచ్చి తన్ని తాకుతూ తన్ని మిస్బిహేవ్ అయితే చేయాలనుకుంటూ ఉంటాడా. ఇంకప్పటికే అక్కడికైతే ఒకడు వస్తాడనమాట. ఏంటి ఏం జరుగుతుంది ఇక్కడ అనేసి గట్టిగా అడగగానే మిస్టర్ ఫూ సారీ సారీ తను మీ తాలూకు అని నాకు తెలియదు అనేసి వాడు అక్కడి నుంచి పారిపోగానే అది చూసిన హీరోయిన్ థ్యాంక్ యూ అనేసి వాడికి అంటుందా. ఇంకప్పుడే వాడైతే షేక్ హ్యాండ్ ఇచ్చి హీరోయిన్కి అయితే హీరోయిన్ చేతిని చాలా తప్పుగా అయితే టచ్ చేస్తూ ఉంటాడు. అది చూసిన హీరోయిన్కి చాలా కోపం వస్తుంది. ఈ చెయ్యి లాక్కోవాలని చూస్తున్నా సరే వాడైతే చెయ్యి వదలడు అనమాట. ఏంటి నువ్వు నా మేనల్లుడితోటి ఎఫ్ఐఆర్ పెట్టుకున్నావు కదా, ఈరోజు వాడు ఎంగేజ్మెంట్ అయినా వాడు నిన్ను తీసుకొచ్చాడంటే మీ ఇద్దరి రిలేషన్ చాలా స్ట్రాంగ్గా ఉన్నట్టుంది అనగానే ఏం జరుగుతుంది ఇక్కడ అనగానే ఏమీ లేదు, నీ గర్ల్ ఫ్రెండ్ తోటి నేను 2 ముక్కలు మాట్లాడుతున్నాను అనగా నేను ఇక్కడికి ఎందుకు వచ్చావు అంటే నాకు నీ ఎంగేజ్మెంట్కి ఇన్విటేషన్ వచ్చింది అందుకే వచ్చాను అనగానే ఈ ఇన్విటేషన్ ఎవరు ఇచ్చారంటే మా అక్క ఇచ్చింది, వేరే ఎవరు ఇస్తారు, అయినా నీ గర్ల్ ఫ్రెండ్ చాలా బాగుంది, ఇంత అందమైన అమ్మాయిని వదిలేసి నువ్వు ఎంగేజ్మెంట్ చేసుకుంటున్నావంటే నాకు నీ మీద జాలిగా ఉంది, వీడు ఎప్పుడైనా నిన్ను వదిలేస్తే నేను ఉన్నానని గుర్తుపెట్టుకో అనేసి తనతోటి చాలా తప్పుగా మాట్లాడతారా, నువ్వు ఇక్కడి నుంచి వెళ్తావా లేదా అనేసి మన హీరో గట్టిగా అడుస్తాడా. అది విన్న హీరో మావయ్యకైతే నవ్వొస్తూ ఉంటుంది. వాడు నీతో మాట్లాడుతున్నానని జల్సీగా ఫీల్ అవుతున్నాడు, నువ్వు వాడితో గనుక రిలేషన్ కట్ చేసుకుంటే నేను ఉన్నానని మర్చిపోకు అనగానే ఏం చేస్తున్నావు ఇక్కడ, మీ మావయ్యతో మాట్లాడుతూ టైం వేస్ట్ చేస్తున్నావా, అవతల నీకేమో ఎంగేజ్మెంట్ అవుతుందా, కానీ ఇక్కడ నుంచున్నావా నువ్వు, రా నాతోటి టైం అయిపోతుంది అనేసి వాళ్ళ అమ్మ అయితే లాక్కెళ్తుందా. ఇంకా హీరో లోపలికి రాగానే హీరోయిన్ అలా కింద పడిపోయి ఉంటాం చూసిన హీరో పరిగెత్తుకుని వచ్చి తన కోట్ని అయితే కప్పి ఏమైంది అనగానే మన హీరోయిన్ ఏమీ మాట్లాడదనమాట. ఏం జరిగింది అనేసి అక్కడ ఉన్న వాళ్ళని గట్టిగా అడుగుతారా, ఇంకా వాళ్ళు కూడా ఏం మాట్లాడరు, గనకడా వణికిపోతూ ఉంటారా, మేమేమీ చేయలేదు అంటూ ఉంటే మరి తను ఎందుకు కింద అలా ఉంది అనేసి ఇంకా అక్కడున్న వాళ్ళందరూ కాస్త సీరియస్గా చూసి తన బాడీ గార్డ్ని పిలిపించి వాళ్ళైతే కాలు చేతులు ఇరక్కొట్టమని చెప్పమంటాడా. ఇంకప్పుడే ఈ పేయన్సీ దగ్గరికి వెళ్ళి నీకోసమే కదే ఇదంతా చేసాం, ప్లీజ్ మమ్మల్ని కాపాడు అనేసి ఈ ఇద్దరు కూడా వాళ్ళ పిఎన్సీని అడుగుతూ ఉంటే ఆగండి, వీళ్ళు నా ఫ్రెండ్స్ని ఇలా ఇబ్బంది పెడితే నేను ఒప్పుకోను, వాళ్ళు మన ఎంగేజ్మెంట్ కోసం వచ్చారు, వాళ్ళు మన గెస్ట్ని ఇలా ఇబ్బంది పెట్టకూడదు అనగానే వాళ్ళు గెస్ట్లా, మరి నా పిల్లని ఎందుకు ఇబ్బంది పెట్టారు అనగానే ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మాట్లాడుకుంటారు. హీరోకి ఏమైనా పిచ్చి పట్టిందా, తన ఎఫ్ఐఆర్ కోసం తన కాబోయే అమ్మాయిని అవమానిస్తున్నాడు అనగానే ఆ మాటలు విన్నా తినైతే నవ్వుకుంటా ఉంటుందన్నమాట. ఎవరు తన గురించి తప్పుగా మాట్లాడుతున్నారు, తను నాకు కాబోయే భార్య అనేసి అని అనగానే ఈ మాటలు విన్న ఈ పియాన్సీకి అయితే షాక్ అవుతుందా. ఇంకా అప్పుడే అక్కడ ఉన్న వాళ్ళందరూ అంటారు అదేంటి దీంతో ఎంగేజ్మెంట్
కదా ఇవాళ, మరి తన పియాన్సీ అంటున్నారేంటి అనేసి అని అనగానే ఏం మాట్లాడుతున్నావు, దీనివల్ల నీ పరువు నా పరువు కూడా పోతుంది, మన కంపెనీలు రెండు విడిపోతాయి తెలుసా అంటే ఏం జరిగినా సరే నువ్వు హీరోయిన్ జోలికి వస్తే మాత్రం ఊరుకోను, నీకు బుద్ధి చెప్పాలనే ఇప్పుడు దాకా ఇక్కడ దాకా రానిచ్చాను అనగానే వావ్ హీరో తన గర్ల్ ఫ్రెండ్ కోసం ఎంత చేస్తున్నాడో చూసావా అనగానే తన కోసం నువ్వు నీ పియాన్సీనే ఇబ్బంది పెడుతున్నావా అనేసి అని అనగానే వీళ్ళని ఈడ్చుకుపోండి అనేసి ఇంకా హీరో చెప్తాడా. ఇంకా వాళ్ళనైతే ఈడ్చుకుపోగానే మన హీరోయిన్ అయితే ఎందుకు ఇది గొడవ అంతా చేస్తున్నారు, నా వల్ల మీ బిజినెస్లో ప్రాబ్లమ్స్ రావటం నాకు నచ్చట్లేదు అనగానే నువ్వేమీ బాధపడకు అనేసి మన హీరో తన్ని ఎత్తుకుని అయితే ఇంటికైతే తీసుకొస్తాడనమాట. అదంతా చూసిన తనైతే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంకప్పుడే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వెల్కమ్ మేడం అనేసి ఇంకా అప్పుడు దాకా వాడు ఒక విల్లాలో పెట్టాడా, ఇప్పుడైతే డైరెక్ట్గా హీరో ఇంటికే తీసుకొచ్చేస్తుంటాడు. ఏంటి ఇక్కడికి తీసుకొచ్చారు అనగానే ఇక్కడ నుంచి నువ్వు ఇక్కడే ఉండాలి అనగానే ఇది మ్యాన్స్టన్స్ కదా నేను ఇక్కడికి రాలేను అనగానే లేదు ఇక్కడే నువ్వు ఉండాలి అనగానే తనైతే ఇంకా నడుచుకుని వెళ్ళాలనుకుంటుందా. ఇంకప్పుడే తన కాలు బాగా బెనుకుంటుందా, పాప నడవలేకపోతూ ఉంటుంది. ఇంకప్పుడే హీరో వచ్చి నేను తీసుకెళ్తానులే అనేసి ఇంకా ఆయమ్మ దగ్గర నుంచి మన హీరోయిన్ అయితే తీసుకుంటాయి. ఇంకా మన హీరోయిన్ చెయ్యి ఇవ్వాలా వద్దా అని ఆలోచించుకుంటానే హీరోకి చెయ్యి ఇస్తుందా. ఇంకా మన హీరో అయితే తన్ని తీసుకొచ్చి ఇంకా తన కాలుకైతే ఆయింట్మెంట్ అయితే రాస్తూ ఉంటాడనమాట. ఎందుకు ఎవరైనా నిన్ను బుల్లింగ్ చేస్తూ ఉంటే నువ్వు ఎందుకు మాట్లాడవు, ఎందుకు సైలెంట్గా ఉంటావు, నువ్వు ఎవరైనా నిన్ను బుల్లింగ్ చేస్తూ ఉంటే ఊరుకోకు అనగానే నన్ను బుల్లింగ్ చేసేది ఫస్ట్ నువ్వే ఇంకా వేరే ఎవరో లేదు అనేసి ఇంకా మన హీరోయిన్ అయితే నవ్వుతూ అంటూ ఉంటుందా. ఆహా నేను నిన్ను మరీ అంత బుల్లింగ్ చేస్తూ ఉన్నానా, నిన్ను ఎంత ప్యాంపర్ చేస్తున్నానో తెలుసా అనగానే ఇంకప్పుడే మన హీరోయిన్కి అర్థమవుతుంది మన హీరో వాయిస్ కొంచెం కొంచెం చేంజ్ అవుతుందనేసి. ఇంకా మాదివి చూసిన మన హీరోయిన్ అయితే కంగారు పడుతూ ఉంటుంది. ఏం చేస్తున్నారు అనగానే ఇంకా మన హీరో మాటలతో మాగుతాడా. ఇంకా తను ఎత్తుకుని అయితే బెడ్రూమ్లోకి అయితే తీసుకొస్తాడనమాట. ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చారు అనగా నేను నడవలేవు కదా అందుకనే నిన్ను ఎత్తుకొని తీసుకొచ్చాననేసి తన పక్కకైతే వస్తూ ఉంటాడా. నాకు దెబ్బ తగిలింది అనగానే నీకు దెబ్బ తగిలింది జస్ట్ కాలకే ఇంకెక్కడా కాదు కదా, మిగిలిన చోతంతా బాగానే ఉంది కదా అనేసి తనకి దగ్గరగా వస్తూ ఉంటే ప్లీజ్ ఇవాళ వద్దు అంటే నాకు ఇవాళే కావాలి, నిన్ను ఇలా చూస్తూ ఉంటే కంట్రోల్ చేసుకుంటే నా వల్ల కావట్లేదు, ప్లీజ్ బేబీ కాదనకు అనేసి మన హీరోయిన్ని టచ్ చేస్తూ ఉంటాడా. ఇంకా అది చూసిన మన హీరోయిన్ ఫుల్ నెర్వస్ అవుతుంది. అలా అంటూ మన హీరోకి అసలు అలా చూస్తుందా. ఇంకా అలా చూసిన మన హీరో కంట్రోల్ చేసుకుంటాడా. ఇంకా నైట్ మొత్తం ఫుల్ రొమాన్స్ అనమాట. ఇంకా పొద్దున్నే మన పాపకు ఒళ్ళంతా నొప్పులే. ఇంకా మన హీరో అయితే ఎదురుగా నుంచుని త్వరగా రెడీ అవ్వు మనం ఒక దగ్గరికి వెళ్ళాలి అనగానే ఎక్కడికి వెళ్ళాలి అనగానే నీకు తర్వాత చెప్తాను ముందు రెడీ అవ్వు అనగానే ఏంటి మళ్ళీ ఇంకేం సర్ప్రైజ్ అనగానే ఇప్పుడేం చేయలే మరలా నైట్కే అనేసి మన హీరోయిన్ని నవ్విస్తాడా. ఇంకా తర్వాత సీన్లో చూసుకుంటే ఉంది మన హీరోకి హీరోయిన్కి పెళ్ళి అయిపోతుందా. అది చూసిన మన హీరోయిన్ నమ్మాలా మానాలో కూడా అర్థం కాదు. ఏంటి ఆశ్చర్యంగా ఉందా అనగానే మన హీరోయిన్ అయితే కాదు నమ్మాలో లేదో కూడా అర్థం కావట్లేదు అనగానే ఇంకప్పుడే మన హీరో ఒక ఫైల్ అయితే ఇస్తాడా. ఇంకా హీరో ఆస్తులన్నీ కూడా హీరోయిన్ మీద రాసిస్తాడు. అదేంటి ఇలా అంటే ఫ్యూచర్లో నేను నిన్ను చీట్ చేస్తానని నీకు అనుమానం ఉండొచ్చు కదా, అందుకోసమనే నిన్ను ఎప్పటికీ నేను చీట్ చేయనని చెప్పడం కోసం నా ఆస్తులన్నీ నీకే రాసేసాను, ఒకవేళ ఫ్యూచర్లో నేను నిన్ను చీట్ చేశానని నీకు అనిపించినా నువ్వు నన్ను బయటికి గెంటేయచ్చు అనేసి మన హీరో రొమాంటిక్గా చెప్తాడా. నువ్వు మరీ ఇంత రొమాంటిక్ అని నేను అనుకోలేదు అనగానే నేను మరీ ఎంత రొమాంటిక్గా చూపిస్తాననేసి మన హీరో అక్కడే కిస్ చేసేస్తాడనమాట. ఇంకా తర్వాత సీన్లో ఏముంది మన హీరోని తీసుకొచ్చి ఇంటికాడ అయితే దింపుతాడనమాట. నువ్వు జాగ్రత్తగా ఇంటికెళ్ళు నేను ఆఫీస్కి వెళ్ళి ఇంటికి వస్తాను అనేసి చెప్పేసి మన హీరోయిన్ అక్కడే వదిలేస్తాడా. ఇంకా మన హీరోయిన్ ఆ పెళ్లి కార్డులు అయితే చూసుకుని మురిసిపోతూ వస్తూ ఉంటుందన్నమాట. ఇంకా అక్కడే హీరో వాళ్ళ అమ్మ అయితే ఉంటుందా. ఆ కార్డులను అయితే చూసుకుని తీసుకుని లాక్కుని ఇంకా తన్నైతే కొడుతుంది. ఎంత ధైర్యం ఉంటే నా వంశానికి నువ్వు కోడలు అవుతావు, నీలాంటి అనామహురాలు నా ఇంటికి కోడలు అవటం నా వంశాన్ని కంటం నాకు ఇష్టం లేదు, నువ్వు వీలైనంత త్వరగా నా కొడుకును వదిలేసి వెళ్ళిపో అర్థమవుతుందా అనేసి తనైతే చాలా కోపంగా అక్కడ మన హీరోయిన్ని తిట్టేసి వెళ్ళిపోతుందా. ఇంకప్పుడే అక్కడికి ఆయమ్మ వస్తుంది. నేను హీరోకి ఫోన్ చేయమంటావా అంటే వద్దు అయ్యమ్మ వద్దు, ఇప్పటికే వాళ్ళిద్దరి మధ్యన చాలా గొడవలు ఉన్నాయి, ఇప్పుడు ఇంకా ఈ ఫోన్ చేసి చెప్తే ఇంకా గొడవలు ఎక్కువ అవుతాయి అనేసి తనైతే ఆఫ్ చేసేస్తుంది. కానీ ఈ పిఏ మాత్రం బాస్ మీ మమ్మీ ఇంటికి వెళ్ళి హీరోయిన్ గారిని చాలా తిట్టారు కొట్టారు అనేసి చెప్పగానే ఆ మాటలన్నీ విన్న హీరోకి అయితే చాలా కోపం వస్తుందా. సరే మా అమ్మ ఎక్కడ ఉన్నారంటే ఓల్డ్ విల్లాలో ఉన్నారని చెప్తాడా. ఇంకంతే మన హీరో పరుగున వాళ్ళ అమ్మ దగ్గరికి అయితే వస్తాడనమాట. ఇంకా హీరోని చూసిన వాళ్ళ అమ్మ అయితే ఏంటి నీ పెళ్ళాన్ని అన్నాననేసి నా మీద అరవటానికి వచ్చావా అనేసి ఇంకా హీరోని అయితే ఎటకారంగా అంటుందా. నీకు చాలాసార్లు చెప్పానమ్మా తన జోలికి రావద్దని, కానీ నువ్వు మాట వినలేదు, అందుకోసమనే నీ కోసం నేను ఒక ఫ్లైట్ టికెట్ బుక్ చేశాను, నువ్వు అబ్రాడ్ వెళ్ళి ఉండు అక్కడే ఉండు ఇక్కడికి రాకు ఇంకెప్పటికీ అనేసి అని అనగానే అది చూసిన వాళ్ళ అమ్మకైతే చాలా కోపం వస్తుందనమాట. ఇంకా హీరో అక్కడి నుంచి వెళ్ళిపోగానే ఆ టికెట్ తీసుకుని చింపేస్తుంది. నిన్న కాక మొన్న వచ్చిన
దాని కోసం నన్నే ఈ ఊరు నుంచి గెంటేయాలనుకుంటున్నావా? సరే అయితే నువ్వు ఇలా చేస్తే నేను ఏం చేయాలో నాకు కూడా బాగా తెలుసు. నీకు ఇప్పుడు దాకా సపోర్ట్ చేశాను, ఇక మీద నుంచి సపోర్ట్ చేయననేసి ఇంక అప్పుడే తను ఒకరికైతే ఫోన్ చేసి పెట్టేస్తుంది అనమాట. ఇక మీద నుంచి నేనేంటో చూపిస్తాను అనేసి ఇంక వాళ్ళమ్మ అనుకుంటుందా. ఇంకా మన హీరోయిన్ అయితే ఇంట్లో కూర్చుంటుందా ఖాళీగా. ఏంటి అలా ఉన్నావంటే, నాకు ఇంట్లో ఉండి ఉండి బోర్ కొడుతుంది, నేను జాబ్కి అప్లై చేయాలనుకుంటున్నాను అనగానే, ఎందుకు నీ దగ్గరే చాలా కంపెనీస్ ఉన్నాయి కదా, ఆ కంపెనీలో ఒక కంపెనీలో కూర్చోవచ్చు కదా అంటే, లేదు అలా కాదు, నేను వర్క్ నేర్చుకోవాలి అనుకుంటున్నాను, అందుకనే గ్రౌండ్ లెవెల్ నుంచి వెళ్ళాలి అనుకుంటున్నాను. నేను ఇంజనీరింగ్ చదివాను కాబట్టి నేను ఒక ఇంటర్న్గా పనిచేస్తూ నా ఇంజనీర్ స్కిల్స్ని పెంచుకోవాలి అనుకుంటున్నాను అనగానే, ఎందుకు అంత కష్టపడుతున్నావు, నా వైఫ్ ఇంత కష్టపడతాం నేను చూడలేను అనేసి మన హీరో కొంచెం కొంచెం దగ్గరికి వస్తూ ఉంటే మన హీరోయిన్ అయితే సిగ్గుపడిపోతూ ఉంటుందా. ఇంకప్పుడే అక్కడికి ఆయమ్మ అయితే వస్తుందా. ఆయమ్మని చూసిన ఇద్దరు కూడా సిగ్గుపడిపోతూ ఉంటారు. ఆయమ్మ కొత్తగా పెళ్ళైంది కదా, అంతే అంతే అనేసి ఆయమ్మ కూడా నవ్వుకుంటూ ఉంటుందా. ఇంకా తర్వాత సీన్లో చూసుకుంటే ఏముంది, మన హీరోయిన్ అయితే ఆఫీస్కి వస్తూ ఉంటుందా. ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సీఈఓ వైఫ్ అయితే వస్తుంది, ఆవిడ ఒక ఇంటర్న్గా చేయాలనుకుంటున్నారంట అనేసి ఇంకా అందరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారా. మనం ఆవిడకి క్లోజ్గా ఉన్నాము అంటే ఆవిడ మనకి చాలానే హెల్ప్ చేస్తారు అనగానే మన హీరోయిన్ అప్పుడే ఆఫీస్కి వస్తుందా. ఇంకా అది చూసిన వాళ్ళందరూ కూడా తినేనేమో అనుకునే లోపుగా ఇంకా అప్పుడే అక్కడికి ఇంకో అమ్మాయి కూడా వస్తుందనమాట. ఆ కొత్త అమ్మాయిని చూడగానే ఆ కొత్త అమ్మాయి ఇంకా హీరో వైఫ్ అనేసి ఫిక్స్ అయిపోతారా. ఇంకంతే తనకైతే బ్రహ్మరథం పట్టేస్తూ ఉంటారు. ఇంకా మన హీరోయిన్ అయితే తక్కువ చేసి చూసి మాట్లాడుతూ ఉంటారు. అన్ని డ్రామాలో మళ్ళీ ఈ డ్రామాలో కూడా అంతే కదా మరి. ఇంకా అందరూ కూడా తన చుట్టూ తిరిగి, మేడం మీరు చాలా సూపర్ మేడం, మీరు ఇంటర్న్గా చేయాలనుకున్నారండి, మీరు ఎంత గ్రేట్ అనేసి ఇంకా తన చుట్టూ తిరుగుతూ ఉంటారా. ఇంకా మన హీరోయిన్ అయితే అలా డల్గా నుంచుంటుంది. అదేంటి నేను కదా హీరో వైఫ్ని, సర్లే వీళ్ళు నన్ను ఇలా పట్టించుకోకుండా ఉంటేనే మంచిది అనేసి మన హీరోయిన్ కూడా ఆలోచిస్తూ ఉంటుందా. కొత్తగా వచ్చిన అమ్మాయి అయితే ఇంకా తనే హీరో వైఫ్ అనేసి గొప్పలు చెప్పుకుంటా ఉంటే ఇంకా మన హీరోయిన్ వెళ్ళి తన సీట్లో అయితే కూర్చుంటుంది. ఇంకప్పుడే హీరో అయితే వర్క్ చేసుకుంటా ఉంటాడా. కానీ హీరోయిన్ అంత దగ్గరగా ఉన్నా సరే హీరోయిన్ చూడకుండా ఉండాలంటే మనోడికైతే ప్రాణమే ఆగదనమాట. ఇంకా హీరోయిన్ చూడటానికి అయితే వస్తాడనమాట. ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా, నువ్వు కొత్తగా వచ్చిన ఇంటర్వ్యూ కదా, మేము చెప్పిన పనులన్నీ చేయాలి, మేడంకి అనుకూలంగా ఉండాలి, నువ్వు మేడంకి అసిస్టెంట్గా ఉండాలి అనేసి మన హీరోయిన్ని మాట్లాడుతూ ఉంటే మన హీరోయిన్కి అయితే చాలా కోపం వస్తూ ఉంటుంది. కానీ ఏం మాట్లాడడం అనమాట. వాళ్ళందరూ చెప్తూ ఉండగానే ఇంకా హీరో అయితే వస్తాడా. ఇంకా వాళ్ళందరూ సల్లగా హీరోయిన్ దగ్గర నుంచి జారుకుంటారా. ఇగోండి ఇక్కడ ఈ చైర్స్ ఉన్నాయి, ఇక్కడ ఆ చైర్స్ ఉన్నాయి అనేసి ఇంకా హీరో అయితే ఏదో చెక్కింగ్ కోసం వచ్చినట్టుగా తన పిఏతో అయితే అక్కడికి వస్తాడా. ఇంకా అదంతా చూసిన వాళ్ళందరూ కూడా, ఇంకా హీరో వైఫ్ ఇక్కడ ఇంటర్న్గా జాయిన్ అయింది కదా, అందుకనే వాళ్ళని చూస్తానికి వచ్చారు అనేసి ఇంకా తనైతే ఈ కొత్తగా జాయిన్ అయిన అమ్మాయి అయితే హీరో కోసం హాట్ బాక్స్ అయితే తీసుకొస్తుందా. ఇంకా అదైతే హీరో పట్టించుకోడు. ఇంకా ఈ లిల్లీ దగ్గరికి అయితే వస్తాడా. ఇంకా అది చూసిన లిల్లీ అయితే సిగ్గుపడుతూ తన ముందు ఒక ఫైల్ అయితే అడ్డు పెట్టుకుంటుందా. ఇంకప్పుడే హీరో వచ్చి, ఏంటి నన్ను చూసి ఎందుకు అంత షైగా ఫీల్ అవుతున్నావు, వీళ్ళందరికీ చెప్పావా నువ్వే నా వైఫ్ అనేసి ఇంకా తను చేపట్టుకుని అయితే తీసుకెళ్తా ఉంటాడా. ఇంకా అక్కడున్న వాళ్ళందరూ కూడా షాక్ అవుతారు. అదేంటి తిను కదా ఈ హీరో వైఫ్, మరి లిల్లీని పట్టుకుని వెళ్తున్నాడేంటి. హీరో మాయా మేడంని చీట్ చేస్తున్నారేమో. పాపం మాయా మేడం, హీరో కోసమే కదా ఆవిడ ఎంత గ్రౌండ్ నుంచి వస్తున్నారు, అలాంటి మంచి వ్యక్తిని చీట్ చేయాలనుకున్న తనకి మనం సరైన గుణపాఠం నేర్పాలి అనేసి ఈ తింగర మంది అయితే మాట్లాడుకుంటా ఉంటారా. అది చూసిన తినైతే హ్యాపీగా అయిపోతుందనమాట. ఇంకా సరే ఈ లిల్లీని ఎలాగైనా తప్పించాలి, హీరోకి నిజమైన భార్య నేనే కావాలి అనేసి తనైతే ఊహించుకుంటా ఉంటుంది మాయ. ఇంకప్పుడే హీరో అయితే తనైతే రూమ్లోకి తీసుకెళ్తారా. ఎందుకు అందరి ముందు తీసుకొచ్చారు, నేను అందరి ముందు సీక్రెట్గా ఉంచమని చెప్పాను కదా, మీ వైఫ్ అని తెలిస్తే అందరూ నాకు స్పెషల్ అటెన్షన్ ఇస్తారు, నాకు అది నచ్చదు అనగానే, ఎందుకు నచ్చదు నీకు, నా వైఫ్ అని చెప్పుకుంటా నీకు అంత ఇన్సల్ట్గా ఉందా అంటే, నేను అనేది అలా అని కాదు, నేను వర్క్ నేర్చుకోవాలనుకుంటున్నాను కదా, మీ వైఫ్ అని తెలిసినప్పుడు ఎవరు నాకు వర్క్ ఇస్తారు, అప్పుడు నేను ఎలా వర్క్ నేర్చుకోగలను అనేసి అని మన హీరోయిన్ అంటూ ఉంటే, నువ్వు మరీ ఇంత హార్డ్ వర్క్ ఏంటి అనేసి మన హీరో అయితే తను అయితే కిస్ చేస్తూ ఉంటారా. మనం ఆఫీస్లో ఉన్నాం, ఏంటి ఇక్కడ కూడానా అనేసి తనైతే ఆపుతూ ఉంటుందా. ఆఫీస్ అయితేనేమి, ఈ ఆఫీస్ మనది, ఇక్కడ ఏం చేసినా నడుస్తుంది అనేసి వాడైతే వాడి కోట్ బటన్స్ ఇప్పుతూ ఉంటాడా. ప్లీజ్ ఇక్కడ వద్దు, మనం ఇంటికి వెళ్ళాక చూసుకుందాం అనేసి మన హీరోయిన్ ఆపుతూ ఉంటుందా. అయినా మనోడు వినడనమాట. తన్ని అలా సోఫాలో పడేసి తనతోటి రొమాన్స్ అయితే చెయ్యాలనుకుంటా ఉంటే మన హీరోయిన్ తోసేస్తుందా. మళ్ళీ అక్కడి నుంచి తీసుకొచ్చి మళ్ళీ వాడు ఆఫీస్ చైర్లో అయితే కూర్చోబెట్టేసి రొమాన్స్ చేస్తూ ఉంటే, కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ మాయకైతే సపోర్ట్ చేస్తూ ఉంటాడు. ఈ మాయ అనే పెద్ద మాయ అని పాపం వాళ్ళకి తెలియదు కదా. ఇంకా అందుకోసమనే ఈ మాయ అనే హీరో అసలు వైఫ్ అనుకుని పాపం దీనికి
దీనికి ఏదో అన్యాయం జరిగిపోతుందనేసి మాట్లాడుతుంటే ఇది కూడా అంతే వేరే లెవెల్ పర్ఫార్మెన్స్ ఇచ్చేస్తూ ఉంటుంది. నా ఎదురుగానే నా హస్బెండ్ని అది సెడ్యూస్ చేస్తుంది అనగానే అవును దానికి సరైన గుణపాఠం చెప్పాలి మాయా మేడం, రండి ఇప్పుడే వెళ్ళి మీరు సార్ తోటి మాట్లాడండి అనేసి అని అనగానే ఇంకా వీళ్ళందరూ కూడా హీరోని కలవటానికి వస్తూ ఉంటే వీళ్ళైతే ఆఫీస్ రూమ్లో అయితే రొమాన్స్ చేస్తూ ఉంటారా. సార్ నేను మాయాని లోపలికి రావచ్చా అనగానే అది విన్న హీరో లోపలికి రా అనేసి అని అంటాడా. ఇంకా అది విన్న హీరోయిన్ అయితే షాక్ అవుతుంది. ఏంటి వాళ్ళు లోపలికి రమ్మన్నారు, మనం ఇలా చేస్తూ ఉన్నాం, వాళ్ళు చూస్తే ఏమనుకుంటారు అనేసి మన హీరోయిన్ కంగారు పడతా ఉంటుందా. నువ్వేమీ కంగారు పడకు, ఈ గ్లాసెస్ వన్ సైడ్ మాత్రమే కనిపిస్తాయి, మనం ఏమీ కనిపించమనగానే వాళ్ళైతే బయట ఉన్న వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. చూసారా హీరోయిన్ ఎంతైనా మాయా మేడం అంటే చాలా ఇష్టం, అందుకనే మాయా మేడంని లోపలికి రమ్మన్నారు అనేసి ఇంకా అందరూ కూడా పొలోమని లోపలికైతే వచ్చేస్తారా. ఇంకా ఈ మాయ అయితే లోపలికి వస్తుందా, ఇంకా లోపలికి వచ్చి ఆ గ్లాస్ని అయితే చెక్ చేస్తూ ఉంటుంది. హీరో అంటూ ఉంటాడు నువ్వేమీ కంగారు పడకు, బయట ఉన్న వాళ్ళు మనకు కనిపిస్తారు కానీ మనం బయటికి కనిపించము అనేసి ఇంకా హీరోయిన్ తోటి రొమాన్స్ చేస్తూనే ఉంటే మన హీరోయిన్ మాత్రం ఫుల్ నర్వస్గా ఫీల్ అవుతూ ఉంటుంది. ప్లీజ్ వాళ్ళంతా ఉన్నారు కదా, నా వల్ల కాదు వదిలేసేయండి అనగానే ఎందుకు కాదు, అయినా ప్రతి చిన్న విషయానికి ఎందుకు అంత సిగ్గుపడతావు, నువ్వు నీ హస్బెండ్తోనే కదా రొమాన్స్ చేసేది అనేసి మన హీరో అయితే మరలా తనైతే పట్టుకుని టచ్ చేస్తూ అలా ఇలా చేస్తూ ఉంటాడా. ఇంకా మన హీరోయిన్ అయితే ఫుల్ సిగ్గుపడిపోతూ ఉంటే ఇంకా బయటికి ఆ చప్పుళ్ళని వినిపించిన తినైతే లోపల నుంచి కోపంగా వచ్చి తన చైర్లో అయితే కూర్చుంటుంది. మాయా మేడం మీరేం కంగారు పడకండి, నేను తన పని చెప్తాను అనగానే తనైతే వస్తుందా, ఈ ఫైల్స్ అన్ని తీసుకెళ్ళి దానికి ఇవ్వండి అనేసి అని అనగానే ఈ టీమ్ మేనేజర్ కూడా ఆ ఫైల్స్ అన్ని తీసుకొచ్చి మన హీరోయిన్కి ఇచ్చి ఇవన్నీ కూడా 2 డేస్లో అయిపోవాలనేసి మన హీరోయిన్కి అయితే చెప్తాడా. ఇంకా మాటలన్నీ విన్న మన హీరోయిన్కి అయితే చాలా కోపం వస్తుంది. ఈ వర్క్ అంతా నేనెందుకు చేయాలి, ఇదంతా మీ అందరి వర్క్ కదా, నేను ఒక్కదాన్ని ఎలా చేస్తాను అనగానే నువ్వు ఒక ఇంటర్న్కి మేము ఇచ్చిన పనులన్నీ చేయాలి, అయినా ఒక్కొక్క ఇంటర్న్ అయ్యి ఉండి నువ్వు ఇలా ఎలా ఎదురు చెప్తావు, పక్కన వాళ్ళ హస్బెండ్స్ని ట్రాప్ చేయటమే కాదు కొంచెం వర్క్ కూడా చేస్తే బాగుంటుంది అనేసి మన హీరోయిన్తో ఇలా మాట్లాడుతూ ఉంటాయి. ఇంకప్పుడు అక్కడికి మేనేజర్ అయితే వస్తాడు. ఏంటి ఈ ఫైల్స్ అన్నీ కూడా ఈ టేబుల్ మీద ఎందుకు ఉన్నాయి అనగానే లేదు తన ఇంటర్న్ కదా, తన వర్క్ నేర్చుకుంటుందని ఇవన్నీ ఇచ్చాము అనేసి ఆ టీమ్ మేనేజర్ చెప్తూ ఉంటే ఏంటి ఒక కొత్త ఇంటర్న్కి ఇన్ని పనులు ఇస్తారా, తను పని నేర్చుకోవాలా, పని నుంచి పారిపోవాలా, ఎవరి పనులు వాళ్ళు చేసుకోండి అనేసి ఇంకా ఫైల్స్ అన్ని కూడా వాళ్ళ ముందు ఇసిరేసి ఇంకా హీరోయిన్కి అయితే సై చేస్తాడు. ఓకేనా మేడం అనేసి ఇంకా అదంతా చూసిన మన హీరోయిన్ కూడా హ్యాపీగా అయితే నవ్వుతూ ఉంటుందా. ఏంటి దీనికి అందరూ సపోర్ట్ చేస్తూ ఉన్నారు, ఈ హీరోని సెడ్యూస్ చేసింది కదా అందుకనే ఇలా సపోర్ట్ చేస్తున్నారనేసి ఇంకా వర్క్ అంతా అయిపోయాక హీరోయిన్ ఇంటికి వెళ్ళే సమయంలో కార్ అయితే వస్తుందా. ఇంకా మన హీరోయిన్ కార్లో ఎక్కి వెళ్తాం చూసిన వీళ్ళిద్దరు కూడా గాసిప్స్ అయితే మాట్లాడుకుంటూ ఉంటారనమాట. హీరోయిన్ ఎవరో ఒక షుగర్ డాడీని పట్టుకుంది, అందుకనే అంత రిచ్ కార్లో వెళ్తుంది. ఇంకా హీరోయిన్కి వాళ్ళతో వీళ్ళతో అక్రమ సంబంధాలు పెట్టుకుంటమే పని అనుకుంటా అనేసి ఇంకా ఆ ఫోటోలన్నీ తీసి రేపొద్దున గ్రూపులో అంతా పంపించాలి, దాని పరువంతా పోవాలి, రేపొద్దున ఆఫీస్కి వచ్చి తను తలెత్తుకోకూడదు అనేసి ఇంకా ఆ ఫోటోలన్నీ కూడా ఆఫీస్ గ్రూప్లో అయితే పంపించుకుని ఇంకా హీరోయిన్ గురించి రకరకాల గాసిప్స్ అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. హీరోనే కాదు ఇంకా వేరే ఎవరినో కూడా తను సెడ్యూస్ చేసింది, అందుకనే హీరోతో పాటు తన్ని తీసుకెళ్తానికి అంత లగ్జరీ కార్ వచ్చింది. అయినా ఇలాంటి ఆడవాళ్ళకి కొంచెమైనా సిగ్గు ఉండదా, వేరే వాళ్ళ కాపురాలు పోగొట్టేయటమే వీళ్ళ పని అనేసి ఇంకా హీరోయిన్ గురించి తప్పుగా మాట్లాడుకుంటే ఇక్కడ ఈ మాయా మాత్రం ఫుల్ ఖుషి అవుతూ ఉంటుందా. ఇంకా మన హీరోయిన్ అయితే ఆఫీస్కి వస్తుందా, ఇంకా రాగానే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మన హీరోయిన్ మీదే పడిపోతారనమాట. నీకు ఎంత ధైర్యం ఉంటే ఎంతమందితో అఫేర్ పెట్టుకుంటావు, నీలాంటి వాళ్ళందరూ కూడా మా చుట్టుపక్కల ఉన్నారంటే మా పరువులు పోతాయి, నువ్వు అర్జెంటుగా జాబ్కి రిజైన్ చేసే అనగానే నేనేం చేశాను, నేనెందుకు రిజైన్ ఇవ్వాలి అనగానే నువ్వు వేరే వాళ్ళ కార్లో వెళ్తాం నేను చూశాను అనగానే ఆ ఫోటోలు చూసిన మన హీరోయిన్ అంటుంది మీకు ఏమైనా పిచ్చా, అది నా కారులో నేను వెళ్తే తప్పేముంది అనగానే ఏంటి నీ కారా, నువ్వు ఒక ఇంటర్న్గా జాబ్ చేస్తూ నీకు అంత లగ్జరీ కార్ ఉందంటే మేము నమ్మాలా అనేసి ఇంకా మన హీరోయిన్ తోటి బలవంతంగా తన రిజైన్ మీద సైన్ చేయించడానికి ట్రై చేస్తారు. తిను ఏదేమైనా ఈ ఆఫీస్లో ఉండకూడదు, మీ అందరికీ నేను చెప్తున్నాను, నా మాటగా దీనితోటి రిజైన్ చేయించండి అనగానే నువ్వెవరు చెప్పడానికి అనేసి మన హీరోయిన్ అంటుందా, నేను హీరో వైఫ్ని అనేసి అనగానే అవునవును మాయా మేడం చెప్పారంటే మనం ఆ పని చేయాల్సిందే ఖచ్చితంగా అనేసి మన హీరోయిన్ తోటి బలవంతంగా అయితే సంతకం చేపిస్తూ ఉంటే ఇంకప్పుడే హీరో దగ్గరికి మేనేజర్ అయితే వస్తాడు. సార్ స్టాఫ్ మొత్తం మేడంని బుల్లింగ్ చేస్తున్నారు, మేడం తోటి రిజైన్ చేపిస్తున్నారు చూడండి సార్ అనేసి ఇంకా ఆ ఫోటోలు అయితే చూపిస్తారా. అదంతా చూసిన హీరోకి చాలా కోపం వస్తుందా, వీళ్ళు ఎలా చేస్తారు, అయినా తనతో వీళ్ళందరూ ఇలా ఎలా బిహేవ్ చేస్తున్నారు అనేసి హీరోకి చాలా కోపం వస్తుందనమాట. ఇంకా అప్పుడే మేనేజర్ అంటాడు సార్ వాళ్ళు జాబులు అయితే తీసేయమంటారా అనగానే వాళ్ళు జాబులు తీయాల్సిన అవసరం లేదు అనగానే మరి ఏం చేయమంటారు సార్
సార్ అనగానే, నువ్వు 10 సంవత్సరాలుగా నా దగ్గర జాబ్ చేస్తున్నావు, ఏం చేయాలో ఆ మాత్రం కూడా నీకు తెలీదా, ఏదైనా కానీ క్విక్గా అయిపోయే యాక్షన్ తీసుకో అనగానే ఇంకప్పుడే హీరో ఫోన్ తీసుకుని ఇంకా ఆఫీస్ గ్రూప్లోకి హీరోనైతే యాడ్ చేస్తాడా. ఇంకా హీరో అయితే అందులో టెక్స్ట్ చేస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడే అక్కడ పనిచేసే ఒక అతను అయితే ఆ టెక్స్ట్ని అయితే చూస్తాడా, ఆఫీస్ గ్రూప్లోకి మన బాస్ యాడ్ అయ్యారు అనగానే అక్కడున్న వాళ్ళు షాక్ అయ్యి చూస్తూ ఉంటారు. నా వైఫ్ని బుల్లింగ్ చేసే వాళ్ళకి అంత తేలుస్తాను, ఇక మేము నుంచైనా మీరు కళ్ళు తెరుచుకుని చూడండి అనేసి అంటూ ఉంటే ఇంకప్పుడే హీరోయిన్ని ట్యాగ్ చేసినట్టయితే అక్కడ చూస్తారా, ఈ పొరపాటుగా హీరోయిన్ని ట్యాగ్ చేశాడనేసి ఇంకా హీరోకి హీరోయిన్కి ఏ సంబంధం లేదనేసి ఈ మాయే అసలైన హీరో భార్య అనేసి అయినా హీరో ఫోన్లో మరీ ఇంత ఓపెన్గా చెప్పినా కూడా ఈ మట్టి బుర్రలకు అర్థం కాదనమాట. హీరోయిన్ ఫేక్, హీరోకి వైఫే కాదు అనేసి అంటూ ఉంటే ఇంకా అదంతా చూసిన హీరోయిన్కి చాలా కోపం వస్తుందా. మీలాంటి మూర్ఖుల మధ్యన నేను జాబ్ చేయటం నా బుద్ధి తక్కువ అనేసి మన హీరోయిన్ మనసులో అనుకుంటా ఉంటే, ఎంత ధైర్యం ఉంటే మాయా మేడం జీవితాన్ని నాశనం చేస్తావు, ఎంత ధైర్యం ఉంటే మా బాస్తోనే అఫేర్ పెట్టుకుంటావు, నీలాంటి దాయి మా మధ్యనే ఉండకూడదు, నువ్వు రిజైన్ చేసా అనేసి అంటూ ఉంటారా. ఇంకా అదంతా చూసిన హీరోయిన్కి ఇంకా కోపం వచ్చేస్తుంది అనమాట. మీ మధ్యన నేను జాబ్ చేయడం కూడా దండగే అనేసి ఇంకా తన ఐడి కార్డ్ అక్కడ ఇసిరేసి అయితే తను అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. ఈ మాయకైతే ఫుల్ హ్యాపీ అనమాట. ఇంకా హీరో అయితే హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంకా నేను చెప్పేశాను కదా హీరోయినే నా వైఫ్ అనేసి, ఇంకా అందరూ కూడా హీరోయిన్కి మర్యాద ఇస్తారు అనేసి అని అనుకోగానే ఇంకా మన హీరో అలా బయటికి రాగానే మన హీరోయిన్ కూర్చుని అయితే గోరు ఏడుస్తూ ఉంటుంది అనమాట. అది చూసిన మన హీరో అయితే షాక్ అవుతాడు. అదేంటి, ఎందుకు ఏడుస్తున్నావు, ఇంతక్కడ జరిగిన దానికిగా నేను చెప్పాను కదా అందరికీ నువ్వే నా వైఫ్ అంటే వాళ్ళు నమ్మలేదు, ఇంకా వాళ్ళ మధ్యన నేను ఉండాలనుకోవట్లేదు, అందుకని జాబ్కి నేను రిజైన్ చేసేసాను, నేను కొత్తగా జాబ్లో జాయిన్ అయ్యాను, అప్పుడే ఈ కంపెనీని వదిలేస్తున్నాను అనగానే, పిచ్చిదానా ఈ కంపెనీయే నీది, నువ్వు వెళ్ళి రేపటి నుంచి మేనేజర్ పోస్ట్లో కూర్చో, లేదంటే CEO పోస్ట్లో కూర్చో, ఆ కంపెనీయే నీది, ఈ జాబ్ పోయిందని ఏడుస్తావండి, నీకు ఏమైనా తిక్క అనేసి మన హీరో అయితే అంటూ ఉంటాడు. అలా కాదు, నేను ఎంతో కష్టపడి తెచ్చుకున్న జాబ్ పోయింది అనేసి తనైతే ఏడుస్తూ ఉంటుందా. నువ్వు అంతా ఏం ఏడవకు, ఇంట్లో ఉండి హ్యాపీగా రెస్ట్ తీసుకో, కొన్ని రోజులు పోయాక నువ్వు ఈ కంపెనీని టేకప్ చేయొచ్చు, నీలో ఉన్న టాలెంట్ నాకు తెలుసు అనేసి మన హీరో ఇంటికి తీసుకొస్తాడా. పాపం ఇంటికి తీసుకొచ్చాక కూడా ఆ బుల్లింగ్ చేసిన విషయాన్ని గుర్తు తెచ్చుకుని మన హీరోయిన్ ఏడుస్తూ ఉంటే ఇంకప్పుడే పిఏకి ఫోన్ చేసి హీరోయిన్ని ఎవరెవరే బుల్లింగ్ చేస్తారో వాళ్ళందరికీ కూడా పనిష్మెంట్ ఇవ్వాలి, గుర్తు పెట్టుకో అనేసి మన హీరో అయితే చెప్తాడా. ఇంకా తన కాసి ప్రేమగా చూసి నిన్ను ఎవరు ఇబ్బంది పెట్టినా నేను ఊరుకొని వాళ్ళు అంతు తేలుస్తాను అనేసి మన హీరోయిన్కి అయితే కిస్ చేస్తే ఇంకా నైట్ మొత్తం మన హీరో చేయి పట్టుకునే మన హీరోయిన్ పడుకుంటుందా. మనోడు అలాగే కూర్చుని ఉంటే మన హీరోయిన్ అంటుంది, ఎందుకు ఇక్కడ ఇలా కూర్చున్నారంటే, నువ్వు మర్చిపోయావా నైట్ మొత్తం నా చేయి పట్టుకుని కలవరిస్తానే ఉన్నావు, అందుకని నీతో పాటు నేను ఇక్కడే ఉన్నాను అనేసి మన హీరో చెప్తాడా. ఇంకా పొద్దున్నే తన కిందకి తీసుకుని వస్తాడా. ఇంకా అప్పుడే అక్కడ గిఫ్ట్లు, బ్యాగులు, జ్యువెలరీలు అన్నీ వరుసగా పట్టుకుని నుంచుంటారా. అది చూసిన మన హీరోయిన్ అయితే షాక్ అవుతుంది. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అనగానే, నేను ఫోన్లో చూశాను వైఫ్ అప్సెట్గా ఉంటే కనుక తనకి ఇలాంటి గిఫ్ట్స్ ఇచ్చి తన్ని హ్యాపీ చేయొచ్చు అని చూశాను, అందుకోసమనే నువ్వు హ్యాపీగా ఉంటావని ఇవన్నీ తెచ్చాను, ఇవన్నీ చూసాక నీకు హ్యాపీగా ఉందా అనగానే మన హీరోని కిస్ చేసి నాకు చాలా నచ్చిన గిఫ్ట్స్ అని అనేసి అని అనగానే, అంతే కదమ్మా ఇంకో గిఫ్ట్ కూడా నీకోసం ఉంది అనేసి ఆయమ్మ అంటుందా. ఇంకో గిఫ్ట్ అనేసి మన హీరోయిన్ అలా పక్కకు చూడగానే ఇంకేముంది, తన క్లోజ్ ఫ్రెండ్ తన అన్నయ్య అయితే అక్కడికి వచ్చుంటారా. అది చూసిన తను ఇంకా హ్యాపీ అయిపోతుంది అనమాట. అన్నయ్య ఎలా ఉన్నారు అనేసి అనగానే, అవునే ఒక రిచ్ పర్సన్ని పెళ్లి చేసుకోగానే మమ్మల్ని మర్చిపోయావు అనుకున్నాను, కానీ నీ హస్బెండ్ ఎంత గ్రేటో కదా మమ్మల్ని తీసుకొచ్చారనగానే, ఇప్పటికైనా నీ మూడ్ సెట్ అయిందా లేదా అనేసి మన హీరో అడుగుతారా. సెట్ అయింది అనేసి అని అనగానే, సరే నా వైఫ్ మిమ్మల్ని చూసి హ్యాపీగా ఫీల్ అయింది కాబట్టి మీ అందరికీ చెరొక విల్లా రాసిస్తున్నాను అనగానే, అది చూసిన వాళ్ళైతే హ్యాపీగా ఫీల్ అవుతారు. ఏదో చాక్లెట్ ఇచ్చినట్టుగా మనోడైతే విల్లాలు పని చేస్తూ ఉంటాడనమాట. అది చూసిన తన ఫ్రెండ్ కూడా నవ్వుతూ ఉంటుంది, నీ వల్ల మేము కూడా రిచ్ అయిపోయామే అనేసి ఆ ఫ్రెండ్ మన హీరోయిన్ పట్టుకుని ఎగురుతూ ఉంటే, సరే నువ్వు ఎంజాయ్ చేయి నేను ఆఫీస్కి వెళ్తాను అనేసి మన హీరో వెళ్తాడా. ఇంకా అది చూసిన వీళ్ళిద్దరు కూడా చాలా హ్యాపీగా అయితే టైం స్పెండ్ చేస్తూ ఉంటారనమాట. ఇంకా మన హీరో అయితే ఆఫీస్కి వస్తాడా. సరే నా వైఫ్ని ఎవరెవరు బుల్లింగ్ చేశారో వాళ్ళ గురించి తెలుసుకున్నావా అనగానే, సార్ తెలుసుకున్నాను అనేసి అనగానే, వాళ్ళందరికీ కూడా జీవితంలో మర్చిపోలేని గుణపాఠం చెప్పాలి అనేసి అని అనగానే, సార్ ఎందుకు సార్ ఇదంతా, వాళ్ళు జాబులు తీస్తే సరిపోతుంది కదా అనగానే, జాబులు తీస్తే సరిపోదు వాళ్ళకి హీరోయిన్ గురించి మొత్తం తెలియాలి అనేసి ఇంకా వాళ్ళకైతే ఒక ఇన్విటేషన్ కార్డ్ అయితే వస్తుందా. ఇంకా అది చూసిన అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. మేము 7 సంవత్సరాలుగా ఇక్కడ జాబ్ చేస్తున్నాం కానీ ఎప్పుడు కూడా ఆ పార్టీ నుంచి మాకు ఇన్విటేషనే రాలేదు, మీ వల్లే మాకు ఇన్విటేషన్ వచ్చింది, హీరో వైఫ్ ఇక్కడ ఇంటెన్గా చేస్తుంది కాబట్టి మాకు ఈ కార్డ్స్ వచ్చినాయి, ఈ ఇన్విటేషన్స్ వచ్చినాయి అనేసి
అనేసి ఇంక ఈ మాయనైతే వీళ్ళందరూ కూడా తెగ పొగిడేస్తూ ఉంటారా. ఈ మాయ కూడా అవునవును హీరోకి నా మీద ఇంట్రెస్ట్ ఉంది అందుకని ఇలా చేస్తున్నాడు అనేసి అనగానే హీరో ఇంటికి వస్తాడా. మన హీరోయిన్ డల్గా ఉంటుంది. ఏంటి మళ్ళీ డల్గా ఉన్నావంటే ఏమీ లేదు, నేను జాబ్ చేస్తూ ఉండుంటే నేను ఒక కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయాలి అనుకున్నాను, కానీ జాబ్ లేదు కదా, ఇప్పుడు నేను ఆ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయలేను అనేసి అనగానే ఏంటి ఆ కాంపిటీషను, నువ్వు ఏదైనా కోరుకున్నావంటే అది 2 నిమిషాల్లో చేస్తాను అనగానే నేను పార్టీకి వెళ్ళాలి అనుకున్నాను అనగానే మన హీరో అయితే పాకెట్లో నుంచి దానికి సంబంధించిన ఇన్విటేషన్ కార్డ్ అయితే ఇస్తాడా. అది చూసిన మన హీరోయిన్ హ్యాపీగా ఫీల్ అవుతుంది. మరలా 1 నిమిషంలోనే మళ్ళీ డల్ అయిపోతుందా. అది చూసిన హీరో మరలా ఏమైంది తల్లి డల్ అయిపోయావు అనగానే లేదు నేను జాబ్ చేస్తూ ఉండుంటే కాంపిటీషన్ పార్టిసిపేట్ చేసి ఉండేదాన్ని అనగానే ఇప్పుడైనా ఏమైంది, ఇప్పటికైనా నువ్వు కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయొచ్చు కదా అనగానే నేను ఎలా కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తాను, నేను అక్కడ ఎంప్లాయీ కాదు అంటే అవును నువ్వు ఎంప్లాయీ కాదు కానీ ఓనరు కదా, నువ్వు ఓనర్ అయి ఉండి నువ్వు కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయొచ్చు కదా అనగానే అది విన్నా మన హీరోయిన్ హ్యాపీ అయిపోతుందా. అవును ఎస్ నేను ఇప్పుడు ఆ కంపెనీకి ఓనర్ని కాబట్టి నేను పార్టిసిపేట్ చేయొచ్చు, హస్బెండ్ నేను వెళ్తున్నాను, నేను వెళ్ళి నా బ్లూ ప్రింట్స్ వెతుక్కోవాలి అనేసి తను వెళ్తుందా. ఎంత వెతికినా తన బ్లూ ప్రింట్స్ అయితే కనిపించవన్నమాట. అదేంటి నేను ఇక్కడే పెట్టాను కదా ఇక్కడి నుంచి ఎలా పోయినాయి, సర్లే ఇక్కడ వెతుకుతూ టైం వేస్ట్ చేసే బదులు నేను కొత్త బ్లూ ప్రింట్ అయితే తయారు చేస్తాననేసి మన హీరోయిన్ ఇంకా నిద్రాహారాలు మానేసి ఇంకా తనైతే ఆ పని మీద ఉంటుందా. ఇక్కడ ఈ మాయ చూసుకుంటే ఈ మాయ గీసిన ప్లాన్స్ ఈ మాయకే నచ్చవన్నమాట. ఇంకా మొత్తం అంతా తీసుకెళ్లి డస్ట్బిన్లో పడేసి చాలా సాడ్గా అయితే కూర్చుంటుంది. ఇంకప్పుడే అక్కడికి టీమ్ మేనేజర్ వస్తుందా. మేడం మీ ప్లాన్స్ బాగోలేదని మీరు బాధపడదు, నేను మీకు హెల్ప్ చేస్తా, కానీ ఫ్యూచర్లో నన్ను గుర్తు పెట్టుకోవాలి అనగానే నువ్వు హెల్ప్ చేయాలి కానీ నీకేది కావాలన్నా చేసేస్తాను అనేసి తినంటుందా. ఇంకప్పుడే మన హీరోయిన్ డ్రా చేసిన ఆ ప్లాన్స్ని అయితే తీసుకొచ్చి మీ ప్లాన్స్ అనేసి చూపించేయండి, అది ఎలాగో ఇక్కడ జాబ్ మానేసింది కాబట్టి దానికి ఈ విషయం కూడా తెలియదు అనగానే ఇదంతా చూసిన ఈ మాయ అయితే మాయ చేసేసి ఆ కాంపిటీషన్ విన్ అయిపోదామని అయితే అనుకుంటుంది. కానీ మన హీరోయిన్ నిద్రాహారాలు మానేసి మరీ చేస్తూ ఉంటుందా. అది చూసిన మన హీరో ఇంతలా ఎందుకు కష్టపడాలి నువ్వు అనగానే కష్టపడితేనే కదా నేను కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయగలుగుతాను గెలవగలుగుతాను అనగానే మన హీరో అయితే కొంచెం రెస్ట్ తీసుకో అంటాడా. అయినా మన హీరోయిన్ ఇందనమాట. ఇంకప్పుడే మన హీరోయిన్ కోసం ఒక సూపర్ డిజర్ట్ అయితే తయారు చేసి తీసుకొస్తాడా. అది చూసిన మన హీరోయిన్ హ్యాపీగా కొంచెం తింటుందా. ఇంకా అయినా వర్క్లో మునిగిపోతుంది. మళ్ళీ కాఫీ తీసుకొస్తాడు, మసాజ్ చేస్తాడు, దాన్ని ఒక చంటి పిల్లలా కేర్ చేస్తూ ఉంటాడు. మన హీరోయిన్ ఎట్టకేళ్ళకి ఆ ప్రాజెక్ట్ అంతా కంప్లీట్ అయిపోతుందా. అమ్మయ్య కంప్లీట్ అయిపోయింది, ఇప్పుడు నేను ఈ ప్రాజెక్ట్ని సబ్మిట్ చేసే టైం కూడా అయిపోతుంది, నేను వెళ్తాను అనగానే నువ్వేమీ సింగిల్గా వెళ్ళాల్సిన అవసరం లేదు, నేను నిన్ను అక్కడ డ్రాప్ చేస్తాను అనగానే లేదు నేనే వెళ్తాను అనగానే నా వైఫ్ మంచిదాయి కదా నేను చెప్పిన మాట వింటుంది కదా అనేసి ఇంకా మన హీరోయిన్ని కారులో ఎక్కించుకుని వెళ్తూ ఉంటాడా. ఇంకా కారు అక్కడికి రాగానే సరే అయితే నువ్వు వెళ్తున్నావు కదా మరి నాకేమి గిఫ్ట్ ఇవ్వా అనగానే ఇప్పుడు మనం కార్లో ఉన్నాం ఇక్కడ ఏమి ఇస్తాను అనేసి అని అనగానే ఏది ఇచ్చినా పర్లే నువ్వు ఏది ఇచ్చినా నేను హ్యాపీగా తీసుకుంటాను అనేసి మన హీరో అంటాడా. లేదు ఇక్కడ పిఏ ఉన్నాడు కదా అంటే ఇంకా అప్పుడు ఆ మాటలు విన్న పిఏ అయితే మేడం నేను కళ్ళు మూసుకున్నాను నేనేమి చూడట్లా క్యారీ ఆన్ అంటాడా. ఇంకా అప్పుడే మన హీరోయిన్ సిగ్గుపడుతూ వాడి చెంప మీదైతే ముద్దు పెడుతుంది. ఏంటి ఇదేనా అంటే అవును ఈ పూటకి ఇంతే, ఏదైనా ఉంటే మనం ఈవినింగ్ చూసుకుందాం అనేసి మన హీరోయిన్ దిగే వెళ్ళిపోతుందా. మనోడైతే ఫుల్ ఖుషి అనమాట. ఇంకా మన హీరోయిన్ అలా నడుచుకుంటూ లోపలికి వస్తుందా. ఇంకా లోపలికి రాగానే ఇంకేముంది టీమ్ మేనేజర్ అయితే మన హీరోయిన్కి ఎదురుపడుతుంది. ఇంకంతే మన హీరోయిన్ తోటి దిప్పి పొడుస్తూ మాట్లాడుతూ ఉండే నేను జాబ్లో నుంచి తీసేసినా ఇక్కడికి ఎలా వచ్చావు, ఇక్కడ రావడానికి నీకేం అర్హత ఉంది, ఇక్కడికి రావాలంటే ఇన్విటేషన్ కార్డు ఉండాలి కదా అంటే నాకుంది కాబట్టే నేను ఇక్కడికి వచ్చాను అనగానే మిస్ట్రెస్గా ఉన్న వాళ్ళకి ఏదైనా సాధ్యమేలే అనేసి మాట్లాడుకుంటా ఉంటే ఇంకప్పుడే ఆ పార్టీ చైర్మన్ అయితే వస్తాడా. ఇంకా అతను రాగానే మాయ అయితే దగ్గర ఉండే అతన్ని అయితే తీసుకొచ్చి కూర్చోపెట్టి ఇంకా అది హీరోయిన్ పేపర్స్ని అదే డ్రా చేసినట్టుగా అయితే వీడికిస్తుందా. అది చూడగానే వీడైతే సర్ప్రైజ్ అయిపోతాడు. వావ్ ఎంత మంచి ప్లాన్, నేను ఈ 40 సంవత్సరాల్లో ఇంత గొప్ప ప్లాన్ని చూడలేదు, మీరు చాలా టాలెంటెడ్, మీరు చాలా సూపరు అనేసి వాడైతే చెప్తా ఉంటాడా. అది చూసిన హీరోయిన్ అయితే షాక్ అవుతుంది. ఏంటి నాకంటే బాగా చేసిందా తను అనేసి అని అనుకోగానే వాడైతే ఒక్కొక్క డీటెయిల్స్ చెప్తాడా. షాపింగ్ మాల్ ఇక్కడ కరెక్టు, అలాగే ఇక్కడ రెస్ట్ రూమ్ కరెక్టు, ఇలాగ చిల్డ్రన్స్ రూమ్ కరెక్టు అనేసి చెప్తా ఉంటే అవును మాయా మేడం చాలా టాలెంటెడ్ కాబట్టే మా సార్కి వైఫ్ అయ్యింది అనేసి వేశాను అనేసి మాయ అయితే చెప్తా ఉంటుంది. అప్పుడే మన హీరోయిన్ అంటుంది అది నా ప్లాన్స్ని ఎవరో దొంగతనం చేశారు అనగానే ఈ టీమ్ మేనేజర్ అంటుంది ఏంటి నీ ప్లాన్సా, నీకు అంత సీన్ ఉందా, నేను జాబ్లో నుంచి తీసేసినా ఇక్కడికి అయినా నువ్వు ఎలా వచ్చావు అనగానే
అనగానే ఏంటి మాయా మేడం హస్బెండ్ని దోచుకున్నది కాకుండా ఇంకా ఈ ప్లాన్స్ కూడా తీసుకోవాలనుకున్నా, నువ్వు ఎంత సిగ్గులేని దానివి అనేసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మాట్లాడుతుంటే తెలియకుండా ఏమీ మాట్లాడుతూ అవి నా ప్లాన్సే అనగానే నీ ప్లాన్స్ అనడానికి ఏమైనా ప్రూఫ్ ఉందా అనేసి ఈ మాయ అయితే అంటూ ఉంటుందన్నమాట. ఇంకా అదంతా విన్న తినకైతే చాలా కన్ఫ్యూజ్గా అనిపిస్తూ ఉంది. ఇంకా మన హీరోయిన్ కూడా ప్రూఫ్స్ అనేటప్పటికి ఏం చెప్పాలో కూడా తెలియదు అనమాట. అదిగో సైలెంట్గా ఉందంటే తన దగ్గర ప్రూఫ్స్ లేవనేసి, నా దగ్గర అయితే ప్రూఫ్స్ ఉన్నాయనగానే ఈ టీమ్ మేనేజర్ అంటుంది, అవును మాయా మేడం గీయటం నేను దగ్గరుండి చూశాను అనేసి అనగానే అదిగో తిని ఎంత చీటో తెలుసా, ఇంకా హీరోయిన్ని లాగేసుకోవాలనుకుంది. అలాగే మాయా మేడం తయారు చేసిన ప్లాన్స్ను కూడా కన్నేసి కాజేయాలనుకుంటుంది అనగానే లేదు, నేనే ఆర్ట్ని డ్రా చేశాను, ఆర్టిలో ఉన్న మొత్తం వర్షన్ నాకు తెలుసు అనగానే ఏముంది నువ్వు జాబ్ చేసేటప్పుడు ఆర్టిని చూసుంటావు అనేసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ మాయకి సపోర్ట్ చేసి మాట్లాడుతూ ఉంటే నువ్వెంత సిగ్గులేనిదానివో తెలుసా, జాబ్ పోయినా కూడా ఇక్కడికి వచ్చిందే కాకుండా ఇదంతా చేస్తున్నావు అనేసి ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటే వీడైతే ఆ ప్లాన్స్ రెండింటిని గమనిస్తూ ఉంటాడనమాట. చూస్తుంటే ఈ రెండు ప్లాన్స్ ఒకేలా గీసినట్టు ఉంది, ఈ ప్లాన్ కంటే ఈ ప్లాన్ చాలా బాగుంది అనేసి అని అనుకుని ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ హీరోయిన్ని బయటికి తోసేయాలనుకుంటా ఉంటే ఒక్క నిమిషం ఆగండి, వన్ సైడ్ చూసి మీరు ఎప్పుడు జడ్జ్మెంట్ ఇవ్వద్దు, నా ప్లాన్స్ కూడా చూసారు కదా, మీకు దీన్ని బట్టి అర్థం అవ్వాలి కదా నేనే డ్రా చేశాను అనేసి అనగానే అవును ఈ ప్లాన్స్ చూస్తుంటే ఒక వ్యక్తే డ్రా చేసినట్టుంది అనేసి పెద్ద ఆయన అయితే అంటూ ఉంటాడా. ఇంకా అదంతా చూసిన ఈ మాయకైతే ఒళ్ళు మండిపోతుంది, నేను గీసినట్టుగా నా దగ్గర ప్రూఫ్ ఉంది, మరి నువ్వు గీసినట్టుగా నీ దగ్గర ఏమైనా ప్రూఫ్ ఉందా అంటే అవును ప్రూఫ్ చాలా అవసరం కదా, మరి నీ దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉంటే చెప్తావా అనేసి అని అనగానే మన హీరోయిన్ అయితే సైలెంట్ అయిపోతుంది. అదిగో తను సైలెంట్ అయిపోయిందంటే తన దగ్గర ఎటువంటి ప్రూఫ్స్ లేవు, నా దగ్గర ఉన్న ప్లాన్ని చూసి ఇంచుమించు అలాంటి ప్లానే తయారు చేసింది, తను ఒక ఫ్రాడ్, తన మాటలు నమ్మకండి, ఈ కాంట్రాక్ట్ ఎట్టి పరిస్థితుల్లో తనకి ఇవ్వద్దు అనేసి అని అనగానే మన హీరోయిన్ కూడా ఎలా ప్రూవ్ చేసుకోవాలో అర్థం కాక ఇప్పుడు ఎలాగైనా నేను ప్రూవ్ చేసుకోవాలి అనేసి తనైతే ఆలోచిస్తూ ఉంటే ఈ టీమ్ మేనేజర్ ఈ మాయ అయితే సైకిల్ చేసుకుంటూ ఉంటారా. ఇంకప్పుడే అక్కడికి హీరో వస్తాడు, నా వైఫే ఆ ప్లాన్ని గీసింది అంటానికి నేనే సాక్ష్యం అనగానే ఇంకప్పుడే పిఏ వచ్చి ఆ టీమ్ మేనేజర్ని అయితే లాగి పెట్టి కొడతారు, ఎంత ధైర్యం ఉంటే వైఫే వేసిన ప్లాన్స్కి ప్రూఫ్ నేనే అనగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా షాక్ అవుతారు, ఏంటి ఈ లిల్లీ ఏ హీరోకి అసలు వైఫా, మరి ఈ మాయా మేడం వైఫ్ అని చెప్పుకుంటుంది కదా, అంటే ఈ మాయ ఫేకా అనగానే ఇంకప్పుడే హీరో దగ్గరికి వచ్చి నీకు నేనంటే ఇష్టం కదా మరి ఎందుకు దీనికి సపోర్ట్ చేస్తున్నావు అనేసి మన హీరో ఎదురుకొచ్చి మాట్లాడగానే ఇంకా మన హీరోకి అయితే చాలా కోపం వస్తుంది, లాగి పెట్టి చంప మీద అయితే కొడతాడనమాట. ఇంకా అదంతా చూసిన తనైతే నేను నీకు కాబోయే వైఫ్ని, నన్ను ఇలా ట్రీట్ చేయటం ఏమీ బాగోలేదు అనగానే ఏంటి నువ్వు నాకు కాబోయే వైఫా, నువ్వు ఎప్పుడైనా నీకు చెప్పానా నువ్వు నా వైఫ్ అవుతావని, లేదంటే నీకు నాకు ఎటువంటి రిలేషన్ ఉందా అనేసి ఇంకా వాళ్ళు అయితే బాడీ కోట్లు తీసుకెళ్ళిపోతా ఉంటే ఆ లాగి పెట్టి కొడతాడనమాట. ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా షాక్ అవుతారు, ఏంటి జ్యోతిష్యుడు చెప్పాడనేసి నువ్వు నా భార్య అని చెప్పుకుంటా అంటే అవును నేనే నీకు ఫ్యూచర్లో కాబోయే వైఫ్ని అనేసి తనైతే పిచ్చి పట్టిందల్లా గరుస్తూ ఉంటుందా, దీనికి ఏమైనా పిచ్చుందా, ఈ పిచ్చిదాని మాటలు విని మనం అసలైన మేడంనే బుల్లింగ్ చేసామా, మన పని అయిపోయింది సార్ మనం బతకనివ్వరు అనుకోగానే ఇంకప్పుడు మన హీరో అయితే కోపంగా వాళ్ళ స్టాఫ్ కాస్ట్ చూస్తారా, నా స్టాఫ్ ఇంత మూర్ఖులుగా ఉన్నారని నేను అనుకోలేదు, నా స్టాఫ్ మొత్తాన్ని నేను తీసేస్తున్నాను, మీ అందరినీ కూడా బ్లాక్ లిస్ట్లో పెట్టేస్తున్నాను అనగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మంచి పని చేశారు అనేసి ఇంక ఇతనైతే మెచ్చుకుంటా ఉంటాడు, నీ వైఫ్ చాలా గ్రేట్, నీ వైఫ్కే నేను ఈ కాంట్రాక్ట్ ఇస్తున్నాను అనగానే మన హీరో అయితే హీరోయిన్ ఎక్కించుకుని అయితే తీసుకెళ్తా ఉంటాడా. అదంతా చూసిన మన హీరోయిన్ అయితే చాలా హ్యాపీ అయిపోతుంది, ఆ కాంట్రాక్ట్ నాకు రాదేమో అనుకున్నాను, భలేగా మీరు వచ్చి నన్ను సేవ్ చేశాను, మీరు అడుగడుగున నాకు హెల్ప్ చేస్తున్నారు అనగానే మరి నీకు ఇంత హెల్ప్ చేశాను కదా నాకేమి ఇవ్వవా అనేసి మన హీరోయిన్కి దగ్గరికి వస్తూ ఉంటే మన హీరోయిన్ అయితే ముద్దుగా వాడిని తిడుతూ ఉంటుందన్నమాట. ఇంకా ప్రాజెక్ట్ వచ్చిన కాడి నుంచి మన హీరోయిన్ అయితే ఫుల్ బిజీ అయిపోతుందా, మనోడైతే అలిగి మన హీరోయిన్ తోటి ఇలా అంటూ ఉంటాడు, ఈ ప్రాజెక్ట్ వచ్చిన కాడి నుంచి నువ్వు నన్ను అస్సలు పట్టించుకోవట్లే, నువ్వు నా దగ్గరకు వచ్చి ఎన్ని రోజులు అవుతుందో తెలుసా అనగానే హా ఈ ప్లాన్ అయిపోయిందంటే ఇంకా మనంతా ఫుల్ రొమాన్స్ అనగానే అప్పుడే మన హీరోయిన్కి వామిటింగ్ వచ్చినట్టు ఉంటుందా. అది చూసిన మన హీరోయిన్ కంగారు పడతా ఉంటే నువ్వు ఎక్కువ పని చేస్తున్నావు అందుకే ఇదంతా అవుతుందనేసి రా హాస్పిటల్కి వెళ్దామని మన హీరో అంటూ ఉంటే లేదు సార్ మేడం ప్రెగ్నెంట్ అయ్యారు అనగానే అది చూసిన ఇద్దరు కూడా షాక్ అవుతారనమాట. ఇంకెమ్మటనే డాక్టర్ని అయితే పిలిపిస్తారా, ఇక్కడ ఈ సూపర్ డాక్టర్ ఏం చేస్తాడో తెలుసా అండి, నాడి పట్టుకుని చూసే ట్విన్స్ అని చెప్పేస్తాడు, ఒక స్కానింగ్ లేదు ఒక చెకింగ్ లేదు ఏమీ లేదు, చేయి పెట్టుకోగానే ట్విన్స్ అని చెప్పేస్తాడు, అదేలాగో నాకు అర్థం కాలే, మీకు అర్థమైతే కామెంట్స్ ఇచ్చి చెప్పండి. ఇంకా అది చూసిన హీరో అయితే ఫుల్ హ్యాపీ అయిపోతాడా, ఇక పై నుంచి నువ్వు ఎక్కువ వర్క్ చేయకూడదు చాలా రెస్ట్గా ఉండాలి అనేసి మన హీరో ప్రేమగా హీరోయిన్తో అంటూ ఉంటే ఈ డాక్టర్ ఏమో పక్కకు వచ్చి హీరో వాళ్ళ అమ్మకైతే ఫోన్ చేసి ఇంకా హీరోయిన్ ప్రెగ్నెంట్ అయిందనేసి ఇలా ట్విన్స్ అనేసి హీరో చాలా ప్రేమగా చూసుకుంటున్నాడు అనేసి చెప్పగానే ఇంకా తనైతే సరే నేను వస్తున్నానని చెప్తుందా. ఇంకా హీరో అయితే నెక్స్ట్ సీన్లో హీరోయిన్ దగ్గరికి వస్తాడా. ఇంకా అది
చూసిన హీరోయిన్ అయితే షాక్ అవుతుంది. నువ్వు ఇప్పుడు నా దగ్గరికి రాకు, నేను ప్రెగ్నెంట్గా ఉన్నాను కదా, ఇప్పుడు మన ఇద్దరం రొమాన్స్ చేయకూడదు అనగానే నేను రొమాన్స్ చేయడానికి రాలేదు, నీ కాళ్ళకి నీ చెస్ట్కి మసాజ్ చేద్దామని వచ్చాను అనేసి అని అనగానే వద్దు వద్దు నేను చేసుకుంటాను, ఇదంతా ఏం అవసరం లేదు అనగానే నువ్వు ప్రెగ్నెంట్గా ఉన్నావు, అందులోనూ ఇద్దరు పిల్లల్ని మోస్తున్నావు, అలాంటప్పుడు నీకు స్పెషల్ కేర్ అవసరమే అనేసి మన హీరో అయితే కాళ్ళకి మసాజ్ చేస్తానంటా ఉంటాడా. ఇంకా అది చూసిన మన హీరోయిన్ ఫుల్ నర్వస్గా ఫీల్ అవుతూ ఉంటే మనోడు సడన్గా లేసి వెళ్ళిపోతాడా. అది చూసిన హీరోయిన్ ఏంటి హీరోకి కోపం వచ్చిందా అని ఆలోచిస్తూ ఉంటే అప్పుడే మన హీరో ఒక బొమ్మను అయితే తీసుకొస్తాడా. ఈ బొమ్మను పట్టుకో, నీకు నర్వస్గా అంతా అనిపించదు అనేసి అని అనగానే ఇంకా మన హీరోయిన్ అయితే ఆ బొమ్మను పట్టుకునే చూస్తూ ఉంటుందా. ఇంకా మనోడైతే ఆయిల్ తీసుకుని తన కాలుకైతే మసాజ్ చేస్తూ ఉంటే మన హీరోయిన్ పిచ్చ నర్వస్గా ఫీల్ అవుతూ ఉంటుందన్నమాట. తన్ని చూసిన మన హీరో కూడా నర్వస్గా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇంకంతే మన హీరోకి కూడా ఫీలింగ్స్ వస్తూ ఉంటాయి అనమాట. కానీ హీరోయిన్ ప్రెగ్నెంట్గా, అందుకే కంట్రోల్ చేసుకుంటూ ఉంటాడు. సరే అయితే నీ డ్రెస్ తీ, నేను నీ చెస్ట్కి కూడా మసాజ్ చేస్తాను కానీ ఏ ఎదవ నీకు చెప్పాడు ప్రెగ్నెంట్ సమయంలో చెస్ట్కి కూడా మసాజ్ చేయమని, ఏం అవసరం లేదనగానే లేదు నేను చేస్తాను అనగానే నువ్వు మరీ ఇంతలా తయారవుతున్నావేంటి, ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్ళు అనేసి మన హీరోయిన్ బుద్ధిగా కసురుతుందా. ఇంకా మన హీరో కూడా వెళ్ళిపోతాడనమాట. ఇంకా మన హీరోయిన్ అయితే ఇంకా ప్లాన్ చేస్తూ ఉంటుందా. హీరో అప్పుడే ఫోన్ చేస్తాడు, నువ్వు ఫుడ్ తీసుకున్నావా లేదంటే ప్లాన్లోనే మునిగిపోయావా, కొంచెం రెస్ట్ తీసుకో అనేసి అని అంటూ ఉంటాడా. అదంతా విన్న హీరోయిన్ పర్లేదు అనగానే అప్పుడే నాని అక్కడికి తనైతే సూప్ తీసుకుని వస్తుందా. ఇంకప్పుడే హీరో అమ్మ కూడా అక్కడికి వచ్చేస్తుంది. ఏంటి నువ్వు ప్రెగ్నెంట్ అయ్యావంట కదా అనగానే అవును ట్విన్స్ అనేసి మన హీరోయిన్ చెప్తుందనమాట. సరే సరే నీ హెల్త్ ఎలా ఉందో ఏంటో నేను చెక్ చేయించాలి అనుకుంటున్నాను అనగానే లేదు డాక్టర్ వచ్చారు ఆల్రెడీ చెక్ చేయించారు, బేబీస్ కూడా బాగున్నారంట అనేసి అని అనగానే రా నేను ఇంకోసారి చెక్ చేపిస్తాను అనగానే ఏం అవసరం లేదు నేను ఆల్రెడీ చెక్ చేయించుకున్నాను, పిల్లలు బాగున్నారంట అనేసి అని అనగానే ఆ మాటలన్నీ విన్న తినికైతే చాలా కోపం వస్తుందా. నేను చెప్తే నువ్వు నా మాట వినవా అనగానే వద్దు వద్దు కోపం తెచ్చుకోకండి వస్తాను అనేసి ఇంకా మన హీరోయిన్ కూడా వెళ్తూ ఉంటే ఇంకా ఈ ఆయమ్మకైతే డౌట్ కొడతా ఉంటుందన్నమాట. హీరోకి చెప్పి వెళ్ళొచ్చు కదమ్మా అంటే పర్లేదు అనేసి తను వెళ్ళిపోతుందా. ఇంకప్పుడే ఆయమ్మ హీరోకి అయితే ఫోన్ చేస్తే హీరో ఏమో ఆఫీస్లో ఉంటాడా. ఇంకా హీరోయిన్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు హీరోయిన్ ఏం చేస్తుందా అనేసి. ఇంకప్పుడే పిఏ అయితే ఇంటికాడ నుంచి ఫోన్ వచ్చిందనేసి హీరోకి ఫోన్ ఇవ్వగానే ఆయమ్మ చెప్తుంది మీ అమ్మగారు తన హాస్పిటల్కి తీసుకెళ్లారు, నాకు ఎందుకో డౌట్గా ఉంది అనగానే ఇంకా మన హీరో అయితే వాళ్ళు ఏ హాస్పిటల్కి వెళ్ళారో కనుక్కుని ఇంకా గబగబా హాస్పిటల్కి అయితే బయలుదేరితే ఇక్కడ ఈ అత్తగారు అయితే హీరోయిన్కి అబార్షన్ చేయించడం కోసం అనేసి డాక్టర్తో మాట్లాడుంటారా. మేడం మీకు ప్రాపర్గా చెక్ చేయాలి, బేబీస్ ఎలా ఉన్నారో చూడాలి అనగానే వెళ్ళమ్మా వెళ్ళు, నువ్వు బాగా చెక్ చేయించుకో ఎందుకంటే కడుపులో పెరిగేది నా వారసులు కదా అనగానే ఇంకా మన హీరోయిన్ కూడా సరే అనేసి లోపలికి వెళ్తుందా. అప్పుడే అక్కడ ఇండిషన్ చేయాలనుకుంటే మన హీరోయిన్ వద్దు అంటుందా. అప్పుడే వాళ్ళ అత్తగారు లాగి పెట్టి కొడుతుంది. నా వంశాన్ని నీ కడుపులో ఎలా పెరగనిస్తాను అనుకున్నావు, నిన్ను ఎలా వదిలేస్తాను అనుకున్నావు, ఏదేమైనా నువ్వు అబార్షన్ చేసుకోవాలి, నా ఈ కొడుకు నీ జీవితంలో నుంచి వెళ్ళిపోవాలనేసి ఇంకా డాక్టర్ తోటి బలవంతంగా ఇండిషన్ చేయించబోతుంటే అప్పుడే హీరో అక్కడికైతే వస్తాడా. ఇంకా ఆ డాక్టర్ని కొట్టేసి మన హీరోయిన్ అయితే కాపాడేస్తాడు. అమ్మ నువ్వు ఎలా నా బిడ్డల్ని చంపాలనుకున్నావు, వాళ్ళు నీ మనవళ్ళు అనేసి నీకు అనిపించట్లేదా అనగానే లేదు మీ అమ్మగారిని ఏమి అనొద్దు అనగానే ఏంట్రా దాని గురించి నువ్వు నన్నే కేకలేస్తున్నావా, ఇలాంటి ముక్కు మొహం తెలియందాయి నా వంశం వారసుల్ని కంటానికి నేను ఎప్పటికీ ఒప్పుకోను అనగానే నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా తనే నా వైఫ్, వాళ్ళే నా పిల్లలు, నువ్వు ఇలాంటివంతా చేస్తావనేసి నిన్ను దూరంగా పంపించేశాను, ఇంకా మెయిన్ నుంచి నువ్వు ఇక్కడికి ఎప్పటికీ రాకూడదు, నువ్వు ఈ కంట్రీ నుంచే వెళ్ళిపోవాలనేసి వాళ్ళ అమ్మతో అంటాడా. ఇంకా మాటలన్నీ విన్న వాళ్ళ అమ్మకైతే చాలా కోపం వస్తుంది. ఏంట్రా నిన్న కాక మొన్న వచ్చిన దానికోసం నన్నే నీ దేశం నుంచి తరిమేస్తున్నావా అనేసి అనగానే ఆ పిఏ అయితే లాక్కెళ్ళిపోతా ఉంటాడా. అది చూసిన తనైతే ఏడుస్తూ ఉంటుంది. ఎందుకు అత్తయ్యని అలా చేశారనగానే నీ జోలికి వస్తే అమ్మ ఏంటి ఎవరినైనా నేను ఊరుకోను, నువ్వు నా ప్రాణానివి అనేసి హీరో చాలా ఎమోషనల్గా చెప్తాడా. మన హీరోయిన్ కూడా చాలా ఎమోషనల్ అయిపోతుంది. మన పిల్లలు ఇంకా కోల్పోయాను అనుకున్నానండి అనేసి ఇంకా హీరోని పట్టుకుని ఎమోషనల్ అవుతున్నట్టుగా చూపిస్తారు. ఇంకా తర్వాత సీన్లో చూసుకుంటే మన హీరోయిన్కి నెల నిండినట్టుగా ఇంకా మన హీరో అయితే తన్ని ప్రేమగా చూసుకుంటున్నట్టుగా చూపిస్తారు. ఇంకప్పుడే హీరోయిన్కి దగ్గరగా వెళ్తూ ఉంటాడు. మనం ఇప్పుడు రొమాన్స్ చేయకూడదు అంటే పర్లేదు ఏమీ కాదు నేను జెంటల్గా చేస్తాననేసి మన హీరోయిన్కి దగ్గరగా వెళ్తున్నట్టుగా చూపించి ఈ డ్రామాని ఇక్కడ ఎండ్ చేసేస్తారు. ఈ డ్రామా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.